నమస్తే కిండర్స్, వెల్కమ్ టు లూకిజం పార్ట్ 28. నాకు తెలుసు ఈ సెకండ్ ఆఫ్ లెట్ వర్క్ సెకండ్ ఆఫ్ లెట్ పార్ట్ 1 నేను చేస్తున్నాను. ఇంకా అలాగే ఈ వీడియో కూడా కాస్త చిన్నగానే ఉంటుంది. ఇంకా అలాగే ఈ వీడియో నేను ఎండ్లో ఒక హైప్ ఏం చేయబోతున్నాను. ఇంకా అలాగే మనకి ఫస్ట్ ఆఫ్ లెట్ అదే మనకి లాస్ట్ వీడియోలో ఏం చేయడో తెలిసిన విషయం కదా, అదే మన జీనో గడి చచ్చిపోయాడు. ఇంకా దాని తర్వాత ఒక ఓజి గడి చనిపోయింది. దాని జనాల గడి తన మెయిన్ బాడీతో ఎంటర్ చేసేవాడు మనకు తెలుస్తుంది. దీంట్లో ఎలా ఉండదంటే మన డానియల్ గాడు తన తెలివి మొత్తం వాడైపోతున్నాడు. దాని గురించి మనం ముందుగానే చూద్దాం. అంతకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నా ఇంకా వెళ్ళిపోదాం. కానీ ఇంకా స్టార్టింగ్లోనే ఇంకా ఇండియన్ గురించి చనిపోయి 4 రోజులు ఎప్పుడు మనం చూస్తాడు. ఇంకా అందరూ కూడా గురించి మర్చిపోయింటారు. కానీ డానియల్ కూడా తన గురించి గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే తన మెయిన్ బాడీ తనతో ఫైట్ చేశారు కదా. ఇంకా మన డానియల్ కూడా ఆలోచిస్తున్నప్పుడు మనకి జాక్లీ కూడా వచ్చేసి డానియల్ ఈరోజు కూడా వర్కర్స్తో పాటు స్కూల్ అయిపోయినట్టు వెళ్తామని చెప్తే నేను వెళ్తున్నాను అని చెప్పి చెప్తుంటే సరే నువ్వేం చెప్పాలంటే మా చెప్పొచ్చు నీకు అని చెప్పి చెప్తున్నా. కానీ మనోడు ఏం మాట్లాడబోసారు. సరే నువ్వేం చెప్పాలనుకోలేదు అని చెప్పి మనం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా జాక్లీ గడితే ఇంకా తను అర్థం చేసుకుంటాం మన డానియల్ గడి ఇది మంచితనం కాదని చెప్పాలని చెప్పి గమ్ముగిపోయింటారు. ఇంకా డానియల్ ఇంకా చైర్మన్ ఇద్దరు వెళ్తూ ఉంటారు కాళ్ళు అక్కడికి. డానియల్ గారు అడుగుతూ ఉంటారు, నువ్వు ఎప్పుడో నీకు సెకండ్ హాఫ్లో అట్లా నాకు పని చేయట్లేదు, నేను పని చేయాలనుకుంటున్నాను, 4 రోజులు నేను ఇంత తిప్పుతాను, పని చేయాలనుకున్నావా, సరే తీసుకుపోతావా, నీకు చూపిస్తా సెకండ్ హాఫ్లో టార్కిందని చెప్పేసి కదా. నిజంగా తీసుకుపోతావా, ఇంటికి మాడే అని చెప్తుంటే ఇంకా అడిగే కదా తీసుకుపోతా అని చెప్పేసి కదా. ఇంకా దానిలో ఇంకా ఇద్దరు చైర్మన్ ఇద్దరు సెకండ్ హాఫ్ టార్లోకి వెళ్తూ ఉంటాడు. ఇంకోళ్ళు వెళ్తుంటే డానియల్ గారు అడుగుతుంటాడు, అసలు నువ్వు ఏం చేస్తావు సెకండ్ హాఫ్ ఫ్లైట్లో, అసలు నాకేం అర్థం కావట్లేదు అని చెప్తుంటే నేనేం చేస్తాను సెకండ్ హాఫ్ ఫ్లైట్లో, దాని గురించి నువ్వు ముందుగానే చూడబోతున్నావు అని అంత లీగలే అని చెప్పి చెప్తే లేదు కెసినో అనేది ఎట్లా చేస్తున్నావు చెప్తే కెసినో అనేది ఫారినర్స్ కోసం చేస్తాం మేము. ఫారినర్స్ ఇక్కడ వచ్చి కెసినో ఆడుతూ ఉంటారు గేమ్స్. ఇంకా డానియల్ గారు ఏదంటే చూసాను నువ్వు దడిపోయావు నేను పట్టి చేస్తే ఇది ఇల్లీగల్ కదా అని చెప్పి చెప్తా ఉంటే ఇల్లీగల్ కదా కాదు ఇల్లీగలే నా గవర్నమెంట్ మాకు ఆఫీసర్గా ఆర్డర్స్ ఇచ్చింది కానీ దాన్ని చూపిస్తాను. ఎందుకంటే కెసినోస్ అనేది ఫైనాన్స్ కోసం పెట్టారు కాబట్టి గవర్నమెంట్ కూడా కాస్త పోద్ది కాబట్టి ఇలా దీన్ని ఇల్లీగల్గా చేసింది గవర్నమెంట్ అని చెప్పేసి డానియల్ గారు అనుకుంటుంటారు. చేతనా కొడుకు నేను వేరే అనుకున్నాను అనాల్సింది. ఇప్పుడు ఇరుక్కుపోయినా అసలు సెకండ్ హాఫ్ టాక్లో ఏం జరుగుతుంది, అందరికీ ఇల్లీగల్ బిజినెస్ ఏం జరుగుతుంది అయినా ఇండియన్ గారు మనకి ఏం చెప్పరు. ఇప్పుడు చైర్మన్ పెట్టింది ఓకేనా. డానియల్ గడు కొడుకుంటూ ఉంటాడు, ఏదో తెలియాలరా నాకు లేకపోతే నాశనం అయిపోతుంటారు నేను అని చెప్పేసి డానియల్ గారు అనుకుంటాడు. నాకు ఒక ఐడియా వచ్చింది, పని చేస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత సీన్ కట్ అవుతుంది. మన మ్యారీకి మన పాప అయితే పైకి వెళ్తూ ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళి మన ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు, 4 రోజుల నుంచి బయటికి రాలేదు, ఏం చేస్తున్నాడు చెట్న కొడుకు అని చెప్పి ఈ చెట్లను నరికేస్తూనే ఉంటాడు. మనోడైతే చెప్తూ ఉంటాడు, నేను చాలా కష్టపడ్డాను, నేను మళ్ళీ నా ప్రేమలోకి తిరిగి వచ్చాను, నేను మళ్ళీ చాలా స్ట్రాంగ్ అయ్యాను. తను జస్ట్ తన బ్రేర్ హ్యాండ్స్తో ఆ చెట్లని నరికేస్తుంటాడు. నేను మళ్ళీ నా ప్రేమలోకి వచ్చాను, ఈరోజు వాళ్ళని నేను నాశనం చేస్తాను చెప్తుంటే నీ బొంగులే అని చెప్తుంటే నమ్మట్లేదు కదా నాకు తెలుసు బాగా చెప్పి నిండు అంట్లో చుట్టూ నువ్వు కటింగ్ చేసుకోవడం అని చెప్పి మన పాప ఇంకా కింద చేస్తూ ఉంటుంది. ఇంకా దానిది అయితే మనల్ని చూపిస్తుంటుంది సంథింగ్ ఐలాండ్లో మనకి వెరన్ చూపిస్తుంటాడు. వెరన్ ఇంకా మనోడైతే మేనేజర్ గేమ్తో ట్రైనింగ్ చేసుకుంటూ ఉన్నాడు. ట్రైనింగ్ చేస్తూ మన మేనేజర్ గేమ్ చెప్తుంటాను, నువ్వు 4 రోజుల నుంచి నాతో ట్రైనింగ్ చేస్తూ ఉన్నావు, నువ్వు చాలా వరకు పవర్ఫుల్గా ఇక నేను నేర్పించాల్సిన అవసరం లేదు అని చెప్తుంటే అవును నాకేం నేర్పించాల్సిన అవసరం లేదు, నేను కూడా కాస్త పవర్ఫుల్ అని చెప్పి నాకు అర్థమవుతుంది సార్ అని చెప్పి మొన్న చెప్తున్నాడు. ఇంకా అలాగే వేరే అడుగుతాను, నీకేమైనా ఒక ఫ్యామిలీ ఉందా అని చెప్పి చెప్తుంటే ఫ్యామిలీ ఉండి నాకు ఒక లవ్ వన్స్ ఉన్నాడని చెప్పేసి అడుగుతుంటాడు. ఒకవేళ నీకు ఒక ఫ్యామిలీ ఉంటే నువ్వు వాళ్ళని ప్రొటెక్ట్ చేసినాక ఇంకా నువ్వు పవర్ఫుల్గా మారుతావు, దానికోసం ఇంకా స్ట్రాంగ్ అవ్వగలవు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే నీకేమన్నా ట్రైనింగ్ కానీ అవన్నీ నీకు నేర్పించింది, నువ్వు ఫ్యూచర్లో బాగా పనికి వస్తాయని చెప్పి చెప్తున్నాను కదా. సరే అని చెప్పి చెప్తుంటాడు. మనకి కసినో చూపిస్తుంటే కసినో లాగా మనోడు వెళ్తూ ఉంటాడు. అక్కడికి సెకండ్ హాఫ్ ఆడుతూ ఓనర్ వచ్చేస్తుంటుంది పాప. చైర్మన్ మమ్మల్ని కలిసేదానికి వచ్చారా, అయినా చైర్మన్ ఇక్కడికి వచ్చారని చెప్తుంటే మీరే కదా లవర్ మంచిగా కల్పించినారు, చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్తూ ఉంటే సార్ తనంటే పక్కన పెట్టింది. ఇంకా మీరు మంచిగానే బిజినెస్ రన్ చేస్తున్నారు, తర్వాత మనకి మంచిగానే ప్రాఫిట్లో చేశారని చెప్తుంటే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా మన విఐపీ సంగతికి మంచిగానే ఎంటర్టైన్మెంట్ అనేది జరుగుతూ ఉన్నది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే సెకండ్ హాఫ్ ఫ్లైట్లో అయితే చాలా జరుగుతుంటుంది. అదే మనకి థర్డ్ హాఫ్ ఫ్లైట్లో మన వివి గ్రౌండ్ అండర్ గ్రౌండ్లో చేసేదంట. ఇప్పుడు ఇదంతా దాన్ని మన పాప అయితే స్ట్రైట్గా దీన్ని సెకండ్ హాఫ్ ఫ్లైట్లో మంచి రూల్గా మార్చేస్తున్నది. ఇంకా అలాగే దాంట్లో చాలా ఎక్కువగానే మనీ వస్తుంది అని చెప్పేసి ఇంకా అక్కడతో మన డానియల్ గారితో కూడా ఎక్కువ జరుగుతుందని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే సెకండ్ హాఫ్ ఫ్లైట్ అంటే ఏంటంటే చాలా పవర్ఫుల్గానే ఒక గాడ్ ఆఫ్ కాంబాట్ అని చెప్పేసి ఒకడు ఉంటాడు. తన లెవెల్ 1 అని చెప్పేసి తను చాలా కష్టపడి అందరినీ కొట్టేసాడు ఉంటాడు. ఇంకా తనే పవర్ఫుల్ బిట్ అని చెప్పి చెప్తూ ఉంటాడు మన సెకండ్ హాఫ్ ఫ్లైట్లో. ఇంకా సీన్ కట్ అవుతుంది. మన చైర్మన్ని చూపిస్తుంటాడు, ఇక్కడ ఏం చేస్తుంటాడు నా టైం పని అని చెప్తుంటే రియల్లీ నేను వర్క్ గురించి మాట్లాడుతాను, నాకు సెకండ్ హాఫ్ ఫ్లైట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను చెప్తుంటే అసలు నేను ఇంటూ నేను నమ్మాలి, నేను నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్తుంటే నాకు తెలిసి నువ్వు నమ్మని చెప్పి కానీ ఒక డీల్ మాట్లాడుకుంటాం మన ఇద్దరం.
ఆ డీల్ ప్రకారంగా మన ఇద్దరం వర్క్ అవుదాం అని చెప్తుంటే డీలా అయినా నువ్వు నాతో ఏం డీల్ మాట్లాడుకున్నావు అనేది నీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి నాకు చెప్పాల్సిన డీల్ అని చెప్పి చెప్తుంటే డీల్ అనేది ఏం లేదు ఇంకా నువ్వు డీల్ చెప్పిన నేను నమ్మాల్సిన అవసరం లేదని చెప్తుంటే ఫస్ట్ నా డీల్ నువ్వు దాంట్లో మేము ఇద్దరం మాట్లాడుకున్నాం దాన్ని ఏదో సంథింగ్ గుడ్ గురించి మాట్లాడుకుని ఉంటాడు అంటే లైక్ ఏవో సంథింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుని ఉంటాడు ఇంకా మాట్లాడుకున్న ఇంట్రెస్టింగ్గా ఉంది పర్వాలేదు బాగానే ఉంది నీ డీల్ ప్రకారంగా అయితే నాకు ఎటువంటి లాసెస్ లేవు నీకేమంటున్న లాసెస్ అని చెప్పి చెప్తుంటే అవును అని చెప్పి చెప్తూ ఇంకా అలాగే డైనా ఇలా సెకండ్ హాఫ్ ఫ్లైట్లో పంపిస్తామని చెప్తుంటే డైనా సెకండ్ హాఫ్ ఫ్లైట్లో జాయిన్ అవుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇంకా అలాగే డైనా దగ్గర మనం మోసం చేయొచ్చు కదా అని చెప్పి చెప్తుంటే చేయొచ్చు కానీ తన దగ్గర అయితే ఒక డీల్ మాట్లాడుకున్నాం ఆ డీల్ ప్రకారంగా డైనా కానీ చేశానంటే మొత్తం ఇక్కడ పోతాడు ఇంకా అలాగే వర్కర్స్ అందరూ వాటి మీద కళ్ళేసి పెట్టి ఉంటాడు కాబట్టి ఇతను నెట్టు ఏం చేయలేడు కాబట్టి మనం దొరికిపోయాడని చెప్పి చెప్తూ ఉంటాడు అలాగే డైనా గారు మనకి బాగానే పని చేస్తా అని చెప్పేసి రెడీ అవుతూ ఉంటాడు ఇంకా దాంట్లో మన డ్యాన్గా అయితే స్కూల్కి కూడా వెళ్ళాడు 4 రోజులు అని చెప్పి అదే స్కూల్ కూడా పోవచ్చు అని చెప్పి 4 రోజులు అని చెప్తుంటాడు సరే సార్ మీరు ఏమైనా చేద్దాం నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి మన శామ్యుల్ గారు చెప్తూ ఉంటాడు ఇంకా దానితో అయితే డ్యాన్ గారు ఏంటంటే 4 రోజులు కాలేజీకి అదే స్కూల్కి రావట్లేదు అని చెప్పేసి మన పాప చెప్తూ ఉంటుంది డ్యాన్ గారు ఏంటి 4 రోజులు స్కూల్కి రండి నాకు అర్థం కావట్లేదు అని చెప్తుంటే అంటే డ్యాన్ గారు 4 రోజుల నుంచి వర్కర్స్తో పని చేస్తున్నారా అదే డ్యాన్ గారికి ఏమైనా అయిందని చెప్పేసి మనోడు భయపడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే మన వాస్కి గ్యాంగ్ మొత్తం కూర్చొని డ్యాన్ గారికి తెలిసిన విషయం రావట్లేదు తెలిసిన విషయమే సరే గ్యాంగ్స్ అందరూ వెళ్ళి మన హాస్పిటల్ పోయి చెక్ చేద్దాం ధ్యాన్ గారు ఎవరిని కొట్టిపడి పడిపోయి ఉంటారు చెప్తుంటే చట్టం వాడికి అదేమో ఉండతారా అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంకా అప్పుడే ధ్యాన్ లా చేసిన వాడికి వర్కర్స్ ఇప్పుడు యునైట్ అయ్యారు కాబట్టి వర్కర్స్ దగ్గర ఉండొచ్చు కాబట్టి ధ్యాన్ గారు వర్కర్స్తో పని చేస్తున్నాడు దాంట్లో అక్కడ మన వాడితో టాటూ కూడా వేస్తున్నాడు అదే పబ్లిక్ని దాచిపెట్టేదానికి ఇంకా దానితో అది ధ్యాన్ గారు ఎందుకు అలా చేస్తున్నాడు అంటే ఇప్పుడు వర్కర్స్ ఎందుకు ఎలా చెప్పాడు నాకు అర్థం కాదు దాని గురించి మనం తెలుసుకోవాలంటే మనం అక్కడికి వెళ్ళి కలుసుకోవాల్సిందని చెప్పి చెప్తుంటాడు ఇంకా అక్కడికి వెరన్ గారు వస్తూ ఉంటాడు వెరన్ ఏం చేయాలనుకుంటున్నారో నువ్వు అని చెప్పేసి మన పాప చెప్తూ ఉంటుంది ఆ డ్యాన్ గారిని సాగొడబడుతున్నాను ఓడవల్ల లేదంటే జరిగినా చెప్తుంటే అయినా నేను బుల్లి చేసింది డానియల్ కాదు కదా ఆ జాక్లీ ఇంకా వాస్కో కదా వాళ్ళని పోయి కొట్టచ్చు కదా అని చెప్పి చెప్తుంటే వాళ్ళిద్దరు దేనికి పడినాడు డానియల్ గారు వాళ్ళకన్నా చాలా స్ట్రాంగ్ పెట్టి కాబట్టి డానియల్ సాగు చేస్తాను ఇంకా పవర్ఫుల్గా అవుతాను నేను అని చెప్పి చెప్తుంటాడు ఇంకా డానియల్ నా మెయిన్ విలన్ అని చెప్పి చెప్తూ చుట్టూ ఎదుగుతూ వెళ్తూ ఉంటాడు ఇంకా డానియల్ గారిని ఎతికేదానికి కానీ డానియల్ గారు అయితే ఎక్కడ దొరుకున్నాడు వాడికి ఇంకా తర్వాత మన క్యాషువల్లోకి మన డానియల్ గారు అయితే ఫుల్ బట్టలని పడుకుని వచ్చేసి ఉంటాడు ఇంకా అలాగే తను చెప్తూ ఉంటాడు ఓకే డానియల్ వెల్కమ్ టు సెకండ్ హాఫ్ టార్క్ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా అలాగే డానియల్ గారు నేను వచ్చిన చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడ ఇంకా తను నెట్టుకురా అని చెప్పేసి అక్కడ మొత్తం తన కింద నుంచి పైదా కూపేస్తూ ఉంటాడు సరే అయితే నీ దగ్గర ఎటువంటి సీసీ కెమెరా అంటే కెమెరాస్ అంటే ఏం లేదు కాబట్టి ఇంకా సెకండ్ హాఫ్ ఫ్లైట్కి స్వాగతం అని చెప్పి చెప్తూ లోపల తీసుకుని మొత్తం ఉంటారు ఇంకా అలాగే సెకండ్ హాఫ్ ఫ్లైట్లో అంటే లిఫ్ట్లో వెళ్తూ ఉంటారు ఇంకా అలాగే మాట్లాడుతుంది అండర్గ్రౌండ్ ఇల్లీగల్ బిజినెస్ గురించి మాట్లాడుకునే దానికి వచ్చాం కాబట్టి దానికోసం ఫస్ట్ నేను మాస్క్ పెట్టుకోవాలని చెప్పి చెప్తాను అసలు మాస్క్ దేనికి అని చెప్తే ఆ ఫేస్లో లీలర్స్ ఎవడు మాస్క్ లేకుండా ఉండడు కాబట్టి కూడా మాస్క్ పెట్టుకున్న వాళ్ళు ఎవడు ఫేస్లో తెలియకుండా ఉండాలని చెప్పి చెప్పుంటాడు ఏంటంటే ధ్యానం కానీ ఒక మీటింగ్ హాల్ లోపలికి తీసుకుని పోతూ ఉంటాడు ధ్యానం అయితే ఇదేంటి ఎంత బాగుంది అందరూ మాస్క్లో పెట్టుకున్నారు ఇలా ఎగ్జిక్యూటివ్ వస్తా అని చెప్పి ఉంటాడు ఇంకా ఇక్కడ చాలా మంది పేర్లు ఉంటాయి ఫస్ట్ ఇక్కడ పేరు ఏంటంటే నో మ్యాన్ తన పేరు మాస్క్ మీద అట్ట ఉంటుంది తర్వాత హద్దరా ఇంకా దేవదర అదే సంథింగ్ పెళ్ళి వెళ్ళింది మన పెళ్ళి గురించి పెట్టుకుంటున్నాం నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 అని పెట్టుకున్నాం నార్మల్గా పిలిచేదాం కదా జపనీస్ పెళ్ళు దాని డానియల్ గారు కూడా తను కిరిచ్చు ఇక్కడ నో మ్యాన్ కూడా చేసి వాడు మొహం మీద చూస్తూ ఉంటాడు తను చూసిన విచిత్రంగా తను కూడా కొరియనా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంకా ఇక్కడ ఒక పెట్టి ఉంటాడు తన బాడీ స్ట్రక్చర్ చూసినట్టు మీకు అర్థమైపోయింది ఇంకా డానియల్ గారు అయితే తనకు వచ్చిన జపనీస్ మొత్తంతో ఒకే మాట చెప్తుంటారు అదే డీమన్స్ లేడు ఇంకా డీమన్స్ లేదు ఇంకా దాని అక్కడ నేను చూస్తూ ఉంటే నువ్వు కూడా కొరియానా నువ్వు కొరియాని ఇక్కడ చూసి నేను చాలా రోజులు అవుతుంది అయినా పిల్లడా నువ్వు ఎలా ఇక్కడ జాయిన్ అయ్యావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇంకా అలాగే నాకు కొరియన్ తెలుసు కానీ నువ్వు కొరియన్ మాట కొంచెం అలా ఉందని చెప్పి చెప్తూ సరే అయితే నా పేరు అని చెప్పి మనోడు మాస్క్ తీసి మాట్లాడుతున్నాడు కంఫర్టబుల్గా ఉందని చెప్పేసి తను మాస్క్ తీసి మాట్లాడుతూ ఉంటాడు నా పేరు సినుహాన్ అని చెప్పేసి అక్కడ డానియల్ గారు సినుహానా సీరియస్లీ నేను ఒకటి వెతుకుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు తన పేరు జాక్ అని చెప్తుంటాడు ఇక్కడ చూసుకుని మన జాక్ అయితే సినుహాన్ కానీ కోచ్ చూస్తూ ఉంటాడు సార్ మీరేం చేస్తాను సరే ఎప్పుడైతే నా సినుహాన్ గురించి చాలా ఎక్కువ మెమరీస్ వస్తున్నాయని చెప్పి చెప్తూ ఉంటాడు డానియల్ గారు అనుకుంటాడు సినుహాన్ మర్చిపడేంది అని చెప్పి చెప్తే సినుహాన్ గుర్తులేదా నేను అడుగుతూ ఉంటాడు జాక్ అని చెప్పేసి అప్పుడే మన పాప అక్కడికి వచ్చింది స్మాష్ తన మాస్క్ సరిగ్గా పెడుతూ ఉంటుంది ఇంకా డానియల్ వచ్చేసి తనతో కొనిచ్చిమా అని చెప్పి చెప్తుంటుంది కానీ తనైతే చాలా సీరియస్గా చూస్తుంటుంది ఇల్లడైతే నేను దానంతా సరే డార్లింగ్ వెళ్ళం కానీ నేను సరే బాబు వెళ్తాను కానీ అని చెప్తుంటే నాకేం అర్థం కావట్లేదు తను మర్చిపోయాడా అని చెప్పి చెప్తుంటాడు అప్పుడు మనోడైతే మన డానియల్ గుడ్డేసి వెళ్ళిపోతూ సారీగా చెప్పకుండా తనకు మిడిల్ ఫింగర్ చూపించేసి వెళ్ళిపోతూ ఉంటాడు అలాగే ఒక చట్న కొడుకు అని చెప్పేసి తను జపనీస్లో తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా దాంట్లో అయితే అప్పుడే మనోడైతే ఒకడైతే తన గుండె పడుకుని స్టైల్గా ఒక రూమ్లో తీసుకుని ఇసిరేసి ఉంటాడు చట్న కొడుక మిలియన్ రోజులు నాకు ఇష్టం లేదని చెప్పేసి వాళ్ళతో ఫైట్ చేయాలనుకుంటున్నావా సరే రా అని చెప్పి తనప్పుడే మాస్క్ పెడేసి ఉంటాడు చట్న కొడుక నీ వల్ల నువ్వు ఇక్కడ వదిలేసావు రా నేను ఎందుకు కాపలేదురా నువ్వు అన్నని కాపాడు నన్ను మాత్రం వదిలేసి ఇంటికి రా అని చెప్పేసి మన డోలీ గారు అయితే అడుస్తుంటాడు మదర్ ఆఫ్ ఆల్ బ్యాటర్స్ ఇంకా అక్కడ దగ్గర అవును కదా అని చెప్పి మన డానియల్ గారు చెప్తుంటాడు ఇంకా దానితో అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాడు అయ్యి నువ్వు ఎలా ఇక్కడ జాయిన్ అయ్యావు నాకేం అర్థం కావట్లేదు అంటే
ఇక్కడ నేను చాలా విచిత్రంగానే జాయిన్ అయ్యాను ఇక్కడికి. దాని గురించి మనం ఎప్పుడంత కారణం మాట్లాడుకున్నాం. అయినా నువ్వు ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నావు డానియల్? అయినా వాళ్ళందరికీ ఎలా ఇక్కడికి వచ్చేసావు అని చెప్పి చెప్తుంటే, నేను వర్కర్స్లోకి కొలాయాను, ఇంకొంత పని చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిందని చెప్పి చెప్తుంటే, సరే అయితే నువ్వేమన్నా చేసుకో, ఏమన్నా మాట్లాడుకో, కానీ వర్కర్స్ అని వాళ్ళు చాలా చాలా పవర్ఫుల్ అని పెట్లు. డానియల్, నువ్వు ఒక విషయం మాట గుర్తుపెట్టుకో, ఈసారి నువ్వేం చేసినా చెప్పినా చాలా కష్టపడి చేయాలి, లేకపోతే మీ అందరు చంపేస్తాడు అని చెప్తుంటే, ఈ సెకండ్ హాఫ్ అయితే చాలా భయంకరమైంది. సరే దాని కూడా ముందు నీకు అసలు ఎగ్జిక్యూట్ గురించి చెప్తాను. నాకు తెలిసిన మనకు ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయితే తను సినోహాన్. తను పేరు నీకు తెలుసు, తన ఫేస్ తప్ప ఇంకెవరికి తెలీదు. ఇంకా తన పేరు అయితే వంకను ముట్టాడు. ఇంకా వాడైతే చాలా చాలా స్ట్రాంగ్ పెట్టి తను సెకండ్ బాడీ గార్డ్ కొట్టాడు మన మిస్సెస్కి అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత నో మ్యాన్ ఎవరు చాలా చాలా పవర్ఫుల్ అని పెట్టి, ఎందుకంటే తను ఎంత పవర్ఫుల్ అంటే స్ట్రైట్గా మన మిస్సెస్కి బాడీ గార్డ్ అయిపోయాడు. ఇంకా దారుమా ఈ పేరు బాగా గుర్తు నాకు. ఇంకా దారుమా అంటే తను చాలా తెలివైన పెట్టి చాలా స్ట్రాంగ్ పెట్టి ఇప్పుడు తను ఓడిపోతుంది నేను చూడలేదు. నెక్స్ట్ అయితే నేను హీనోచి, ఇంకా నేనైతే ఇప్పుడు ఓడిపోను, నేను దొరికి ఇది అని చెప్పి చెప్తుండే. నువ్వు ఎలా ఆయన అంట అని చెప్పి చెప్తుంటే, అయినా ఇంకో విషయం అసలు ఇదంతా ఎలా అయింది నా స్టోరీ నీకు చెప్పాలని చెప్పి స్టోరీ స్టార్ట్ చేస్తుంటే, హీనుమా అని చెప్పేసి ఎవరో పిలుస్తున్నట్టుగా వస్తుండే. సగల మన డొల్లి గడి తను కొడుతుంటే, చట్న కొడక నువ్వు ఎక్కడికి ఎలా వచ్చేసావు, నువ్వు దేని పనికి రాడా చట్న కొడక అని చెప్పేసి నువ్వు కొరియన్ వేరా అని చెప్పి కొడుతూ ఉంటుంటాడు. అదే మనీ అలా తను కొట్టాల్సిన అవసరం లేదు, సర్కస్ అనేది స్టార్ట్ అవబోతుంది రా, నేను దీంట్లో మధ్యలో చూడబాక, ఇది మా ఇద్దరు మధ్యలో అని చెప్పి చెప్తుంటే, సరే ఏమైనా చేసుకొని నేను సర్కస్లోకి వెళ్తాను నువ్వు కూడా వచ్చా అని చెప్పి చెప్తుంటే, అప్పుడు నువ్వు చాలా గట్టిగా కొట్టేవరా అని చెప్పి చెప్తుంది. నేను ఒక మంచి ఫైటర్ కదా అని చెప్తుంటే, అవునులే కానీ నేను చాలా గట్టిగా డ్యామేజ్ ఇచ్చావు, నాకు చాలా నొప్పిగా ఉన్నది చెప్తుంటే, నాకు అర్థం అని చెప్పి చెప్తుంటే, అయినా అసలు ఈ సర్కస్ ఏంది అని చెప్పి అడుగుతుంటామంటే అడిగాడు. సరే నీకు చెప్పే బదులు చూపిద్దాం బెస్ట్ అని చెప్పేసి మనం తీసుకుపోతుంటారు. కసినో ఉంది కదా, కసినోకి నేను ఇంకో అండర్ గ్రౌండ్లో ఒక ఫైట్ అనేది జరుగుతుంటుంది. ఇదంతా చాలా డెవలప్ అయింది. దీని ప్రతిసారి వర్కర్స్ వాళ్ళు వాచ్ చేస్తుంటాడు. నువ్వు థర్డ్ ఫ్లైట్ ఫోర్త్ ఫ్లైట్ లాగా కాదు ఇదంట, ఇది చాలా పవర్ అనేది. నువ్వు దీని లోపలికి వెళ్ళాలన్నా కానీ బ్యాచ్ కావాలి, వితౌట్ యువర్ బ్యాచ్ నువ్వు దీని లోపలికి ఎంట్రీ లేవు. ఇంకా సర్కస్ అనేది చాలా అంటే గట్టిగానే జరుగుతుంటుంది. అంటే వీవీఏపీఎస్ అంటే చూస్తుంటారు, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ టైపు. ఇంకా అలాగే మనకి సర్కస్లో ఒక విషయం చూపిస్తూ ఉంటారు. అక్కడ చాలా మంది ఖైదీలు అందరూ వస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన మనకి ఒక పేరు చూపిస్తుంటారు, తమిళ్ బిగ్ శామ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకా తను వచ్చేసి వీళ్ళతో ఫైట్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటారు. తన చైన్ సరే ఊడిపోయి దాని తర్వాత బిగ్ శామ్ అని చెప్పి చెప్తూ తను ఒక మర్డర్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఒక్కొక్కరుగా ఒక క్రిమినల్స్ అని వాళ్ళు వస్తూ ఉంటాడు. అంటే అందరూ చూసి ఏంటంటే మన క్రిమినల్స్ వస్తున్నారని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా దాని అయితే అక్కడ ఫైట్ అనేది స్టార్ట్ దానికి అందరూ రెడీ అవుతుంటారు. ఫస్ట్ ఆఫ్ లెటర్ అదే ఇది చాలా విచిత్రమైనది. ఇవంటే 3 గేమ్లుగా 4 గేమ్లుగా డివైడ్ అయిపోయి ఉంటాయి. ఇది చాలా పెద్ద గేమ్స్, వీటిని మనం ఫైట్ చేయాలని చాలా కష్టపడాలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత దీనికి వీఐపీస్ అందరూ ఉంటాడు, వాళ్ళు ఐడెంటిటీస్ కనిపెట్టుకున్న దానికి మాస్క్ పెట్టుకుంటాడు. అక్కడ టామ్లీ గాడు ఉంటాడులే. ఇంకా దానిది ఫస్ట్ గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీ అందరూ వెయిట్ చేసిన ఫస్ట్ గేమ్ అనేది మొదలైపోయింది సర్కస్లో. ఇంకా అలాగే అందరూ విజిట్ చేయండి అని చెప్పేసి మన పాప చెప్తూ ఉంటుంది. ఇంకా అలాగే తేనగాడు దాన్ని చూస్తూ ఉంటాడు. తేనగా దాన్ని చూసిన వెంటనే వాటింగ్ చేసుకుని ఉంటాడు. అంటే అదంతా భయంకరంగా ఉన్నట్టు కాదు చెప్తూ ఉంటాడు. నాకు అర్థమైంది, కానీ ఇదంతా చాలా భయంకరమైన అని చెప్పి చెప్తుంటాడు. నిజం చెప్తుంటే ధోలిగాడి ఇదంతా స్టార్ట్ చేసింది. ఇంకా 4 గేమ్ తప్ప ఇవన్నీ ధోలిగాడే చేశారు ఇదంతా అని చెప్పి మన ధోలిగాడు అనుకుంటూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే మనడైతే చైర్మన్ గారు అయితే తను ఫుట్బాల్ అదే ఆడుతూ ఉంటాడు. దాంట్లో అదే టెన్నిస్ అదే సంథింగ్. తెలంగాణ ఇంట్లో జాయిన్ చేశానని చెప్పి చెప్తుంటే తెలంగాణ ఇంత తెలివిన కానీ సర్కస్లో తను ఖచ్చితంగా ఇరుక్కుపోతాడు. ఎందుకంటే సర్కస్లో తను నేను ఇరికిస్తాను, ప్లస్ అలాగే తను బయటికి కాంటాక్ట్ అవసరం అవసరం లేదు, ఏం చేయలేడు. ఎందుకంటే తెలంగాణ ఖచ్చితంగా ఇరికిపోతాడు. తను ఇచ్చిన బెనిఫిట్స్ ప్రకారం అయితే తను డీల్ ఏంటంటే తను ఏమైనా మాట్లాడాడంటే స్ట్రైట్గా తను నేను నా ఫ్రెండ్స్ని బిడ్డ చేసింటే పని చేస్తాను, ఇంకా నా ఫ్రెండ్స్ ఎటువంటి కాంటాక్ట్స్ ఇవ్వను, ఇంకా నా ఫ్రెండ్స్ని దీంట్లో నేను ఇరికిస్తాను ఖచ్చితంగా అని చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే మన డానీ గారు స్ట్రైట్గా వాళ్ళ ఫ్రెండ్స్ అంటే బిడ్డ చేసి వర్కర్స్కి లాయల్టీ చూపిస్తాను అని చెప్తుంటాడు. ఇదే విషయం డోలీ కూడా చెప్పేసే కదా, అయినా నువ్వు ఏం చేయాలి, బయట నువ్వు కాంటాక్ట్ అవ్వలేదు కదా, ఇంకా అలాగే బయట వాళ్ళని చాలా స్ట్రాంగ్ పెట్టి అలాగే నీ ఫ్రెండ్స్ అంటే దీనిలో గట్టి నువ్వు జాయిన్ చేస్తావు అని చెప్పి చెప్తుంటే దానికి నాకు ఇంకో దాడి ఉందిలే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏంటంటే అయితే అందరూ మన సింహాన్ అయితే స్నానం చేస్తూ ఉంటాడు. తను దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఇన్ని ఫైట్లు ఆడని చెప్పేసి ఆ ప్లానెట్ నుంచి మన పాప వచ్చి హగ్ చేసుకుని ఉంటుంది. తను హగ్ చేసుకుని సరే వదిలేదంట కాదు, నన్ను హగ్ చేసుకు పుట్టిందని చెప్పేసి తను హగ్ చేసుకుంటాడు. ఇంకా డోలీ ఇంకా డానియల్ ఇద్దాను అనుకుంటాడు. నువ్వు ఏం చేయగలవు డానియల్, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తున్నాను. సగల దానికి వేరే ప్లాన్ ఉందిలే అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే డానియల్ గారు అక్కడ ఉన్నాడు. అయినా మీ వర్క్స్ నేను చాలా బాగానే జరుగుతుంది. ఇంకా అలాగే డానియల్ గారు ఏం చేస్తాను నేను చూస్తాను, ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే నేను ఇడికిపోతున్నాను చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే మనకి సర్కస్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మనకన్నా దొరికిందంటే మన ఫుల్ ప్లాన్స్ అనేవి చేస్తాం అని చెప్పి చెప్తుంటాడు. అవును సార్ ఖచ్చితంగా డానియల్
వాడు ఏం చెల్లడు, ఎందుకంటే డానియల్ ఖచ్చితంగా మా కళ్ళు ముందే ఉన్నాడు. ఇప్పుడు చెప్తూ ఉంటాడు, ఇంకా మై ప్రెజర్ డానియల్ గారు ఏమైనా చేయగలిగితే మొత్తం మేము సాగొట్టేస్తామని చెప్పి మన పాప చెప్తూ ఉండదు. అంటే డానియల్ గారు దొరికిన వెంటనే ఇంకా మీకు ఎటువంటి ఏం పని ఉంది కానీ నాకు ఒక మాట చెప్పండి, దాన్ని చూసుకుంటా అని చెప్పి మన పాప చెప్తూ ఉంటుంది. ఎంత నాకు తెలిసి ఎప్పుడు మిమ్మల్ని నమ్మదని, అంటే సెకండ్ హాఫ్ లైట్ అనేది చాలా పవర్ఫుల్ అని పెద్ది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా నువ్వు కానీ నా సీను అంటావు కానీ ఏమైనా కానీ నేను ఖచ్చితంగా చంపేస్తాను అని చెప్పి చెప్తుంటే, నాకు తెలుసు డానియల్ గారు ఏం చెప్తాడు, వేరు చేయలేక నీ సింహాన్ని కూడా ఏం కాదని చెప్తుంటే, అయితే ఓకే నాన్న అని చెప్పేసి మన పాప కూడా కామ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా నాన్నతో అయితే తిని చెప్తుంటుంది. ఆ ప్రయాణం నుంచి మనోడైతే నో మ్యాన్ తను వేలు చూపిస్తూ ఉంటాడు మన చైర్మన్కి. అప్పుడే మనోడు వచ్చి అలా అంటూ ఉంటాడు, అది మన పాపని ఎక్కిరిస్తూ ఉన్నాడు ఒక షేప్ని. ఇంక దానిది అయితే ఇంకేందరూ మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ అలాగే సెకండ్ హాఫ్ ఎట్లా అనేది నా కింద కాంబాక్స్ గురించి డానియల్ గంట తీసిన వేస్ట్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ని ఇడిగిస్తూ ఉంటారు 5 మెంబర్స్ని. అలా చూసేసి అక్కడ మన వెరణలు ఉంటాడు, ఇంకా జాక్లీలో ఉంటాడు, ఇంకా మన పాప కూడా ఉంటుంది. మన పాపని ఇక్కడ ఎందుకు ఇడిగిస్తుంటారు, అప్పటికి మనకి వింజిని కూడా అక్కడికి వస్తూ ఉంటాడు. అలాగే మన జాక్లీకి అయితే స్టడీకి పోయి డానియల్ కాస్త నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, 4 రోజుల నుంచి స్కూల్కి రావట్లేదు, నీకోసం నేను ఎంత భయపడ్డాను తెలుసా, నీకేమైనా అని చెప్పేసి నువ్వు వర్క్ వస్తూ ఇంటికి జాయిన్ అయ్యావు అని చెప్పి మనడితే అడుస్తూ ఉంటాడు. మనడితే మంచి ట్రూ ఫ్రెండ్లు. ఇంకా అలాగే డానియల్ గారు చెప్తుంటారు, వదిలే ఇక్కడ పని చేయాల్సిన అవసరం లేదు మీ అందరూ అని చెప్పి చెప్తుంటాడు. డానియల్ నీకేమైంది, ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నా అని చెప్పి చెప్తుంటాడు. ఇందేమైందా డానియల్ మళ్ళీ ఒక వ్యక్తి ఇప్పుడు కాబట్టి డానియల్ అలా చేస్తారు, మీరు ఇంకా డానియల్ ఎటువంటి సంబంధం లేదని చెప్పి చెప్తుంటుంది. ఇంకా వేరేనా ఇంకా మన పాప పేరు మిస్ ఏదో సంథింగ్ సూయ్య చెప్పుకున్నాం, మన పాప అని పిలుచుకున్నాను పాపని. అయితే డానియల్ తను మాస్క్ పెట్టుకుని స్టార్ట్ అయిపోయి ఉంటాడు. ఇంకా అలాగే ఓహో తను చాలా విచిత్రంగా ఉన్నాడులే కానీ అని చెప్పి చెప్తుంటే, డానియల్ నువ్వేం ఇస్తున్నావు, ఇక్కడ ఏం చేస్తాను చెప్తుంటే, నువ్వు అంత సరేదని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటాడు. దానితో అయితే డానియల్ గారు మొత్తం మారిపోయాయని చెప్పేసి చెప్తూ ఉంటాడు. డానియల్ ఎందుకు వర్క్ అసలు చేయని అని చెప్పి చెప్తుంటే, సరే డానియల్ వాళ్ళందరినీ ఫినిష్ చేసి కానీ అని చెప్పి చెప్తుంటే, ఓకే అయితే నేను చూసుకుంటే వీళ్ళందరినీ అని చెప్పి చెప్తూ, డానియల్ గారు ఫస్ట్ నేను సగొడతాడని చెప్పేసి మన జాక్లీ గారు ఉండి ఉంటాడు. ఇంకా దానితో అయితే మన పాప అయితే ఒక ప్యాన్ పడుకుంటే ఫైట్ చేసిన జరుగుతుంది. వెరం కొడితే వెళ్ళిపోతామని చెప్పి నాకు ఎటువంటి అవసరం లేదు కానీ నేను వెళ్ళిపోతాను చెప్తే, అప్పుడు తన మీద ఒక బైక్ అని వస్తుంటుంది, నో మ్యాన్ వేసుకుని వచ్చి ఉంటాడు. ఆ బైక్ని తన గ్రిప్స్తో పట్టేసుకుని ఉంటాడు. వాళ్ళని ఎంత స్ట్రాంగ్గా డీడు, చాలా స్ట్రాంగ్గా అడిగినట్టు అప్పుడు లిటిల్ ఫింగర్ చూపిస్తుంటే, చెత్తన కూడా బైక్ దిరా చెత్తన కూడా నువ్వు చెత్తనా కొడుకులా కూడా అని చెప్పేసి అడుస్తుంటాడు. ఇంక దాని అయితే స్టడీ దిగేసిన వెంటనే నువ్వు బాగా ఉన్నావు, క్లాసిక్గా ఉన్నావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక మన నో మ్యాన్ కూడా అయితే ఇంకా దానితో అయితే ఇంకా వెళ్ళినా ఇంకా జాక్లీ అయితే ఇద్దరు రెడీగా ఉంటాడు. అప్పుడే మన ఇద్దరి మీదకి సుమో లేసర్ గారు అయితే వచ్చేసి నాతో ఫైట్ చేసాక రెడీ అవుతూ ఉంటాడు. తను సుమో పోస్లో పెట్టేసుకుని వాళ్ళకి చెప్పాలంటే అని విచిత్రం డ్యాన్స్ అండి, నాతో డ్యాన్స్ ఆడబాక నాకు ఈ డ్యాన్స్ రాదురా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దానితో అయితే డోమా అక్కడ ఉండడం ఎక్కువ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక మనం వెరనే వాళ్ళతో ఫైట్ చేసిన ఎవరు ఇక్కడ 3 జరిగేలాగా ఉంది కానీ అక్కడికి మనోడు ఏదో వచ్చేసి ఉంటాడు. ఇంక మన డానియల్ అయితే ఖచ్చితంగా ఏదో చేస్తే దానికి రెడీ అవుతూ ఉంటే అప్పుడు నుంచి ద గాడ్ ఆఫ్ కంబ్యాట్స్ ఇక్కడికి వచ్చేసారని చెప్పి చెప్తుంటే, అదే సినోహాన్ అక్కడికి వచ్చేసి అంటే వీళ్ళందరూ నేను చూసుకుంటాను, నేను జస్ట్ రెస్ట్ తీసుకోని అని చెప్పి చెప్తూ ఉంటాడు. సినోహాన్ నేను తన మాస్క్ తీసేసి రెడీ అయిపోయి ఉంటాడు వాళ్ళతో ఫైట్ చేసినాకి. తను స్ట్రైట్కి వెళ్ళిపోయి మన జాక్లీ కానీ ఒకే పంచి కొట్టి ఉంటాడు. తన వాళ్ళు తన టిప్స్లోకి కూడా మంచి డ్యామేజ్ ఇచ్చి ఉంటుంది. కానీ మన అయితే కుషింగ్ కరాటే కూడా మనకి డోరుమా దగ్గర ఉంటుంది. కానీ డోరుమాకి మన అదే మన జాక్లీ కాడికి అయితే మంచి డిఫరెన్స్ ఉంటుంది, చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. తన వాళ్ళతో నెట్ ఫైట్ చేయాలి కూడా అర్థం కావట్లేదు. దానితో అయితే మన డోరుమా నెట్ కొట్టని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అక్కడికి మనోడు వచ్చేసి నన్ను ఆపేసి డానియల్ గాడు. ఇంకా మన జాక్ అయితే మన జాక్ హిందీ అంత చేస్తున్నారా అని చెప్పి మన డానియల్ గారిని అడుగుతూ ఉంటాడు. మన వెరైనా అయితే నాకు ఈ ఫైట్లో ఇంట్రెస్ట్ లేదు, నీకు నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను కాబట్టి నేను వదిలే అని చెప్తుంటే, నువ్వేం చెప్పాను నాకు తెలియదు కానీ బాగా ఇంట్రెస్టింగ్ ఉంది స్పీచ్ అని చెప్పి చెప్తుంటాడు. సరే నేను వెళ్తా కానీ చెప్పి వెళ్ళిపోతుంటాడు. నువ్వు జపనీస్లో మాట్లాడరా చట్న కొడుక, నాకు కొడియన్ రాత చట్న కొడుక అని చెప్పేసి ఇద్దరు కొట్టుకుంటూ వాళ్ళు ఉంటారు. మన వెరైనా ఇద్దరు చాలా గట్టిగానే కొట్టుకుంటూ వాళ్ళు ఉంటాడు. మన వెరైనా అయితే కింద పడిపోయి ఉంటాడు. అదే మన మైటీ వెన్ మన ఇంకా అయితే వెన్ అయితే సరే అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు కానీ చెప్పి మన వింజిన్ ఇంకా నో మ్యాన్ అయితే ఇద్దరికి ఫైట్ జరిగేలాగుండి, మన జాక్ ఇంకా ఇంకా డానియల్కి ఫైట్ జరిగేలాగుండి. అక్కడ మన సినోహాంగ్ అయితే సరే ఒక పాపను పట్టేసుకుంటాడు. గాయస్ నేను దొరికిపోయాను చెప్తుంటాడు. ఇంకా దాని వీళ్ళందరూ సరే పాప అయితే మన ఇద్దరం పని చేసుకున్నాం కానీ అని చెప్పేసి చెప్తుంటాడు. ఎప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా ఆ పని. నాకు దాని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని పిలవబాక అని చెప్పేసి నన్ను ఇచ్చుంటాడు. నేను చాలా మూడుగా ఉన్నాను వచ్చామ్మా అని చెప్పి చెప్తుంటే, నేను చాలాసార్లు చెప్పాను నా దగ్గర చాలా మాట్లాడబాక సాగుపడతా అని చెప్పేసి వర్క్లోకి వెళ్ళిపోని చెప్పేసి సరే సరే వెళ్ళిపోతాడు. ఇంక వీళ్ళందరూ ఒక జైలు టైప్ ఒక సిచ్యువేషన్ ఇక్కడ ఉంటారు. మన పాప అయితే పైకి లేస్తున్నది అక్కడ ఏమిదంట అని చెప్పి చెప్తుంటే, తను ఇడికిపోయి ఉంటుంది, తన వాళ్ళు ఎవరు ఇడికిపోయి ఉంటుంది, తను మొత్తం జైల్లాగా వేసేసి ఉంటుంది, తన కాళ్ళు మొత్తం పట్టీలో ఉంటాయి. తను చూసి చాలామంది మనుషులు ఉంటారు, మన పీపుల్ కూడా ఉంటారు. ఇలా చాలామంది ఉంటారు. మన జాక్లీ గారి నెంబర్ వచ్చి 96, ఇంకా విరంగా నెంబర్ వచ్చి 97, ఇంకా సెల్లీ పార్క్ నెంబర్ వచ్చి 99, ఇంకా 100 అలా చాలామంది నెంబర్స్ ఉంటాయి. వైస్ చైర్మన్ కూడా ఇక్కడే ఉంటాడు. ఇంకందరూ ర్యాంకింగ్ చూస్తూ ఉంటారు. ఇంకా డానియల్ గారు ఎందుకు అందరూ ఎలా చేస్తున్నాడు, ఇప్పుడు డానియల్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇరికిపోయింది కాబట్టి డానియల్ గారు ఏం చేయలేదని చెప్పేసి మన వైస్ చైర్మన్ గారు చెప్తూ ఉంటాడు.
ఎంతో డానియల్ గట్టి ఇరుక్కుపోయాడు కాబట్టి డానియల్ ఏం చేయడని చెప్పి ఉండుంటాడు. ఇంక తర్వాత డానియల్ ఫ్రెండ్స్ కూడా ఇరుక్కుపోయాడు. ఇంక వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తాను నేను చూడాలనుకుంటున్నా ఆ విషయం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే మన చెల్లి పాట కూడా అక్కడే ఉంటుంది. ఇంకా అందరూ చెల్లి పాట ఒక అమ్మాయిని ఉంటుంది, కానీ అమ్మాయిని ఏదో తీసుకుని వచ్చాడు అని చెప్పి ఇంకా ప్లస్ ఇంక డానియల్ గడు ఏం చేసినా కానీ అది మన కళ్ళ ముందే జరుగుతుంది. ప్లస్ డానియల్ గడు ఇప్పుడు ఏం చేయట్లేదు, జస్ట్ తను నిద్రపోతూ ఉన్నాడు. కాబట్టి డానియల్ గడు నిద్రపోతే ఈయన ప్లాన్ వేస్తూ ఉన్నా కానీ వేసుకొని మనకి ఎటువంటి అవసరం లేదని చెప్తూ ఉంటాడు. అప్పుడు మనకి ఫిఫ్త్ నెంబర్ అంటాం కదా, ఇంకా ఫిఫ్త్ నెంబర్కి వెళ్తుంటాడు. ఓకే మీ అందరూ ఇక్కడికి వచ్చేసారా, మీ అందరూ ఇక్కడికి వచ్చినా చాలా ఆనందంగా ఉన్నా అని చెప్పి చెప్తుంటే అయినా నువ్వు ఎవరు అని చెప్పి చూసేవాళ్ళు డానియల్ గడు. అదే మంచిగా డానియల్ పెద్ద డానియల్ కాదు. ఇంకా చూస్తుంటే పెద్ద డానియల్ కూడా గుర్తొస్తుంటుంది అందరికీ. డానియల్ గడు చెప్పి జాక్లీ గడు స్టేజ్కి వచ్చేసి మీ అందరూ బాగానే ఉన్నారు కదా అని చెప్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తాను డానియల్ నేను కూడా బిట్టే చేస్తారా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. లేదు డానియల్ నన్ను ఏం బిట్టే చేయలేదు, నేనే ఇక్కడికి వచ్చాను. ఇంకా అలాగే ఇక్కడ ఉన్న మెంబర్స్ అంటే ఒక గేమ్ లాంటిది, ఇది చాలా పవర్ఫుల్ గేమ్ అని చెప్తూ ఉంటాడు. అప్పుడే మన సీ పార్క్ కూడా అక్కడ ఉంటుంది, సిల్లీ పార్క్. ఇంకా దాని అయితే మన వెనకడికి వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేస్తాను అని చెప్పి చెప్తుంటే నువ్వు ఎవరు అంకుల్ అని చెప్పి మనం డానియల్గా చెప్తుంటాడు. ఇలాంటి గేమ్స్ అనేవి ఫోర్స్ చేసేస్గా జరుగుతుంటుంది. ఈ గేమ్ అని చాలా పెద్ద గేమ్, మనం ఫైట్ చేద్దాం చాలా కష్టం అని చెప్పి చెప్తుంటే చెప్తున్నా కూడా అని చెప్పేసి ఎవరు వచ్చి చెప్పిన సార్ చెప్తూ కొడుతూ ఉంటాడు. ఆయన మీరు ఎవరు అని చెప్పేసి ఆయన ఏం మాట్లాడుతున్నారు పిల్లడు, నువ్వు ఫైట్ చేద్దాం కూడా కాదు అందరూ చట్టం కొడుకొని వచ్చినారు, ఏం ఫైట్ చేస్తావు కానీ అని చెప్పేసి చెప్తుంటాడు. ఆయనకి గేమ్స్ గురించి తెలిసినట్టు మాట్లాడుతాను సార్. మన జాక్లీ కూడా వచ్చేసి నా ఫ్రెండ్ మీద చేసి మా సగొడతాను చెప్తుంటే ఆ పిల్లడు అయితే చెప్తున్నాను కదా నాన్న చెప్పని అని చెప్పేసి ఆయన ఏం చెప్తూ ఉంటాడు. తను మనం ప్రీ జనరేషన్లో ఒక పెట్టి ఇంక దాని అయితే మనకి కట్ చేసి ఓకే అయితే సరే మీరైతే ఫైట్ చేస్తున్నాను కదా, ఫైట్ చేసుకోవడం మాట్లాడుకుని అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే తను చాలా పవర్ఫుల్ పెట్టి తన పేరు తెకమయ్య అని చెప్పేసి మకమయ్య అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూసిన వెంటనే మనకి ఎస్ఎల్ అని చెప్పి ఒక పెట్టొచ్చుంటాడు. ఇంకో అందరినీ ఒకే స్టైక్లో కొట్టేస్తూనే ఉంటాడు. ఇంకా తన ప్రీజియనర్స్లో ఒక పెట్టి కాబట్టి తను చాలా స్ట్రాంగ్ అయిన పెట్టి నా నడుము చాలా బాగానే ఉంది, బట్ మీరు ఫైట్ చేసిన నేను రెడీగా ఉన్నాను. పిల్లడు అన్న ఏదో చెప్తున్నావు కదా ఇందాక దాని గురించి చెప్పు ఇంకా బాగా అని చెప్పి మనం చెప్తుంటాడు. దాని తర్వాత మన డ్యాంగా చెప్పేది అనుకుంటూ అప్పుడు మన హోస్ట్ అక్కడికి వచ్చేస్తుంటుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్తూ ఇంకా అలాగే మీ అందరూ ఇక్కడ ఏం చేస్తామని చెప్పి మీ అందరూ భయపడుతూ ఉంటారు కదా, మీకు కావాల్సింది ఫ్రీడమ్స్, మీరు అందరూ క్రిమినల్సే కదా, మీ అందరూ ఎట్లా దీని నుంచి బయటికి రావాలని చెప్పి ట్రై చేస్తున్నారు, దాన్ని మేము ఇస్తామని చెప్పేసి మేము ఇక్కడ ఏం చేస్తామని చెప్తుంటే మన జాక్లీ గడిపితో ఫైట్ చేసి స్టార్ట్ చేస్తుంది. డానియల్ గడు ఆపేసి వద్దు డానియల్ గడు ప్లాన్ మొత్తం నాశనం అయిపోద్ది అని చెప్పి చెప్తుంటే ఏం మాట్లాడుతున్నాను డానియల్ గడు ప్లాన్ ఏందిరా చెప్తుంటే అవును నేను డానియల్ గడు ప్లాన్ ఒక ప్లాట్ మనం అంటే ఇప్పుడు చెప్పి చెప్తూ ఉంటాడు. కప్ మనం ఏదో చేయాలని చెప్పేసి నేను ఇక్కడ ఏం చేస్తాను నేను వెళ్ళిపోతే ఇక్కడి నుంచి అని చెప్పి అరుస్తుంటాడు. అలా చాలామంది కూడా అరుస్తూ ఉంటాడు. మన పాప అయితే మీ అందరూ ఆడదాం చాలా కామన్, ఎందుకంటే మీరు సడన్గా ఇక్కడికి స్పాన్ అయ్యాను కానీ బట్ మీరు ఏం చేయాలనుకున్నా నాకు అర్థం అవుతుంది, మీ అందరూ ఒక క్రిమినల్స్, మీ అందరూ నేను విముట్ అనేది నేను వేయగలను అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా దానితో అయితే దూరం ఓపెన్ అవుతూ ఉంటుంది. ఆ దూరం నుంచి అందరూ బయటికి వెళ్ళాలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే మన వాళ్ళందరూ బయటికి నడుచుకుంటూ ఆ ఆడితేనలోకి వెళ్తూ ఉంటారు. అక్కడికి చాలామంది వీఐపీస్ ఉంటారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్ మన గేమ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, ఇంకా అందరు రెడీగా ఉండండి అని చెప్పి చెప్తే కదా ఏంది ఇది ఇంతమంది ఉన్నారు ఇందా అని చెప్పి షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు. అది ఇంతమంది ఉన్నారు అసలు ఏమో రేసింగ్ అది అని చెప్పి చెప్తుంటే అప్పుడు మనకి నెంబర్ 1 అని చెప్పేసి తన పేరు మైకిల్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. మైకిల్ గారు ఏంటంటే తను చాలా పెద్ద మర్డర్ అని చెప్పేసి తను ఇప్పటికి 42 మందిని చంపేస్తాను కూడా చెప్తూ ఉంటాడు. తర్వాత అలా నమ్మసంగా చెప్పుకుంటూ వెళ్తుంటాడు. ఇంకా అలా మనం వెళ్తూ ఒక నెంబర్ దగ్గర ఆగుంటుంది. వీళ్ళంతా క్రిమినల్స్ అని చెప్పి మనం వెళ్ళంగా అనుకుంటూ ఉంటాడు. దాని తర్వాత నెంబర్ 55 షీహాన్ తను చాలా పోషన్ పెట్టి తన ప్రెగ్నెంట్ వైఫ్ని తనే చంపేశాడు. ఇంకా తను బాక్స్ అని చెప్పేసి తను చాలా మెగుమి అని చెప్పేసి ఆ పేరే చెప్తూ పోతూ ఉంటాడు. ఇంకా అలాగా తిరుగుతూ మనోళ్ళ పేర్లు కూడా వచ్చింటుంది. మనోళ్ళ పేర్లు కూడా ఇది అది అని చెప్పి చెప్పుకుంటూ వెంటనే చెప్తుంటాడు. తన ప్రీ జనరేషన్ పెట్టి అని చెప్పి చెప్తూ ఉంటాడు. తన ప్రీ జనరేషన్లో చాలా స్ట్రాంగ్ అని పెట్టి తను గ్యాబిలో కిమ్తో పాటు కూడా పనిచేశాడు. తన ఫస్ట్ గ్యాంగ్లో ఒక మెంబర్ అని కూడా మన పాప చెప్తూ ఉంటుంది. ఇంకా దాని అయితే తన మీద ఒక బౌంటీ అది నెంబర్స్ కూడా ఉంటుంది. అది 1 బిలియన్ వరకు తన మిస్ చోయ్ అని ఉంటుంది. నన్ను మిస్టర్ చోయ్ అని పిలుస్తాను ఓకేనా వదిలేండి. ప్రీ జనరేషన్ పెట్టని పిలుస్తాను నేను వదిలేండి. ఇంకా దాని అయితే ఆడియన్స్ చూసి మనని చాలా యాక్సైట్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అలా మన టౌన్ మీద చూసి మిత్స్గా నువ్వు అక్కడ ఉన్నావా నీకు ఉంటావు చెప్పి నేను అసలు అనుకోలేదు. సరే అయితే నువ్వేం చేస్తావు నేను కూడా ఫైట్ చూస్తాను చెప్పి చెప్తుంది. చాలా మనం చెప్తుంటే మన వెరంద దగ్గరికి వచ్చి వెరం కూడా అయితే చాలా నార్మల్ చేతి వెట్లు కానీ వాళ్ళంతా చాలా పవర్ఫుల్ వెట్లు అని చెప్పి చెప్తూ నవ్వుతుంటే చాలా జాక్లీ గురించి అలా మన డానియల్ గురించి ఇంకా మన వెరం గురించి మన సీ పార్క్ గురించి కూడా చెప్పేసి ఉంటుంది. తర్వాత మనం విన్జిన్ దగ్గర కూర్చుంటుంది. విన్జిన్ చూసినాక ఒక స్కూల్ పిల్లవాడే కానీ తను చేసిన పని లేదు చాలా పెద్దవి. తనొక మర్డర్, ఒక మనిషిని చంపేశాడని చెప్పి చెప్పేసే కదా అందరూ చూసుకుంటే మర్డరా ఏందని చెప్పేసి మన విన్జిన్ ఇక్కడ గమ్ముగా తిరిగేసి ఉంటాడు. ఇంక మన లేడీస్ అండ్ జెంటిల్మెన్ ద ఫస్ట్ గేమ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. హీ ఇంకా ఫస్ట్ గేమ్ మనం అవుతుందని చెప్పేసి కదా తను రాక్ పేపర్ సీజర్ ఆడని చెప్పేసి కదా సరే అని చెప్పి రాక్ పేపర్ సీజర్ ఆడుతుంటే మన మైకిల్ గారు ఒకే దెబ్బ కొట్టి ఉంటాడు. ఆ మైకిల్ గారు అయితే ఎగురుకుంటూ దూరంగా పడిపోయి ఉంటాడు. రాక్ పేపర్ సీజర్లో ఓడిపోయేసారు కదా తను ఎక్కడుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడేసారు కదా తన
మొహం అనేది చిట్లిపోయి ఉంటుంది. మేము తీయడం ఒకటి అయిపోయిందని చెప్పేసి కదా. ఇంకా దానిదైతే దీన్ని అంటే రాక్ పేపర్ సీజర్ లాంటి గేమ్ ఇది. ఇంకా అలాగే తను సూమో రేసింగ్ యూజ్ చేసుకుంటాడు. ఇంకా దీంట్లో ఏంటంటే ఒక రూల్ ఏంటంటే రాక్ పేపర్ సీజర్లో గెలిస్తే మాత్రం పనికొస్తుందని చెప్పి ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి తను ఎవడు నిలబడలేదని చెప్పేసి మన దాన్ని అయితే స్వీపర్కి పోమంటాడు. నిజంగా అదే చేయాలని చెప్పేసి కదా, అవును అదే చేయాలని చెప్పేసి కదా. సరే అయితే నెక్స్ట్ కంటెంట్ ఎవరు వస్తారని చెప్పి అడుగుతుంటే అప్పుడు మన పాపిలి అక్కడ నిలబడిపోయి ఉంటుంది. తను ఏం చేస్తా అక్కడ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు తనకు గేమ్ ఆడడానికి రెడీ అవుతూ ఉంటుంది. మన ధ్యానాలు అయితే మన వాళ్ళని ఆపుతూ ఉంటాడు. నాకు ధ్యానాలు ప్లాన్ లేదా అని చెప్తుంటే మన పాప అయితే తన ఒక గేమ్ ఆడేదానికి ప్లాన్ వేస్తూ తను ఏదో ఒక మంచి చాయిస్ చేయాలని చెప్పి చెప్తూ ఉంటుంది. నువ్వు అదే చేయాలి ఖచ్చితంగా చెప్పేసి తను ఏ ప్లాన్ వేస్తానని చెప్పేసి అక్కడ ఖచ్చితంగా తన మీద ఉంటుంది, తన పొజిషన్ మీద ఉంటుంది అని చెప్పి చెప్తుంటుంది. ఇంకా అలాగే మన పాప అయితే గెలిచేసి ఉంటుంది. సీజన్ ముందు అదే పేపర్ ముందు సీజర్ వేసేసి అలా గెలిచేసారు కల్లా అన్న షాక్ అవుతూ ఉంటాడు. మన పాప గెలిచింది వెంట గెలిచేసారు అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా మన ఎట్లా ఫైట్ చేస్తుందని చెప్పి మన డాన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. తన దగ్గర ఉన్న పొజిషన్స్ ప్రకారంగా మన దాన్ని నెక్స్ట్ అనేది తన ఏ మూవ్ అనేది యూస్ చేస్తుందని చెప్పి మనకు తెలుస్తుంది అని చెప్పేసి రాక్ పేపర్ సీజర్ అని చెప్పేసి తన మీద ఉంటుంది. దాని గురించి మనం ఈజీ తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే దానిలో కూడా దాన్ని ప్రొనౌన్స్ చేసి చూపిస్తూ ఉంటారు మనకి రాక్ అనేది పేపర్ ఏంటి సిజర్ ఏంటి అని చెప్పేసి ఇలాంటి పేపర్ ఇలాంటి సిజర్ ఇలాంటి రాక్ అని చెప్పేసి. ఇంకా దాని అయితే మనవాడు కూడా ఓడిపోయి ఉంటాడు తన సిజర్ వచ్చేసేసరికి. ఇంకా దాని అయితే ఒకే ఒక డబ్బు గుట్టేసి ఉంటాడు. దానివల్ల తనకి చంప మొత్తం పగిలిపోయి ఉంటుంది. ఇంకా దాంట్లో అతను దాన్ని చూసి వెంటనే నువ్వు కూడా ఒక డిస్క్వాలిఫై అవ్వు ఎందుకంటే సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతా అని చెప్పేసి కదా మన పాపే చెప్తుంటుంది. అయినా నువ్వు చెప్పినట్టు నేనేం చేయలేదు, నేను ఓన్గా చేశాను కాబట్టి నేను గెలిచాను అని చెప్పి చెప్తుంటే ఏం చెప్తున్నాను నువ్వేం పిచ్చా నీకు ఒకళ్ళు నువ్వు చనిపోతే అని చెప్తుంటే నేనేం ఓడిపోను కాబట్టి నేను ఖచ్చితంగా గెలుస్తాను ఎందుకంటే నాకు నమ్మకం నాకు ఉంది అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దాని తేడాలాగా మన వాళ్ళకి గేమ్ ఆడమని చెప్పుంటాడు. ఇలాంటి తేడాగా ప్లాన్స్ నాకు ఎలాంటి తేడాగా చెప్పని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ప్లస్ డోలీగాడు ఇదంతా సృష్టించిన డోలీగాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అంటే డోలీగాడు 1 and 2, 3 గేమ్స్కి డోలీగాడే మెయిన్ ఇంట్రగేషన్. ఇంకా అలాగే తను నేను థర్డ్ ఆఫ్ సెట్లో నువ్వు వదిలేసినప్పుడు నేను అక్కడికి ఎక్కడికి రావాలని చెప్పి నాకు అర్థం కాకుండా అక్కడే ఉండిపోయాను. తర్వాత అటు తిరిగి ఇలా కెసినోలో పనిచేస్తూ నేను వీవీ దగ్గర అయిపోయిన తర్వాత చెప్తుంటే మనకి మన వాళ్ళందరూ ఇలా గెలిచేస్తూనే ఉంటారు. ఇదంటే డోలీగాడు చేసిన పల్లె ఇదంటే డోలీగాడ్ గేమ్స్. ఇంకా నిజమైన గేమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా అలాగే అందరూ చూసుకుంటే వాళ్ళు అలాగే వెళ్ళేస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఫస్ట్ మంత్లో చూసుకుంటే చాలా విచిత్రంగా గెలుస్తుంది. నెక్స్ట్ గేమ్ అంటే హెల్ గేస్ దాని నుంచి కూడా అందరూ గెలిచేస్తుంటారు. వీళ్ళు అలాగే వేస్తున్నారా ఇలాంట చీటింగ్ చేస్తున్నా కనుక్కోని అని చెప్తుంటే సో ఏమన్నాడైతే మన నో మ్యాన్ కూడా అడుగుండదు నేను చీటింగ్ చేస్తున్నా కనుక్కుంటారా అని చెప్పేసి కదా డాన్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే లేదు డాన్ కూడా ఏమీ హెల్ప్ చేయట్లేదు. నాకు కూడా ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు అక్కడ ఇప్పుడు చెప్తుంటాడు. ఇంకా మన చేద్దాం కానీ ఇప్పుడు కాదు వదిలే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాన్ని ఎలా కలిసిన అర్థం కాదు లక్ వాళ్ళ కలిసిన అని చెప్పి వదిలేసి ఉంటాడు. ఇంకా నెక్స్ట్ గేమ్లో కూడా వాళ్ళు ఎలాగోలాగా గెలిచేసి ఉంటాడు. ఇంక మన విరంగాడు అయితే స్టేట్ మీద నా షర్ట్ తీసేసారా నా షర్ట్ కాస్త తింటారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ హెల్ క్లాస్ కూడా గెలిచేసి ఉన్నాయి. థర్డ్ గేమ్ అంటే ఒక బ్రేక్ లైన్ జరుగుతుందని చెప్పి చెప్తుంటాడు. బ్రేక్ లైన్ అంటే అంతా క్రిమినల్స్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఫేర్గా ఫైట్ అనేది చేయరు కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా ఫైట్ చేసానికి ట్రై చేస్తూ ఉంటాడు అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే వాళ్ళని నేను సాగొట్టేదానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళంటే క్రిమినల్స్ కాబట్టి ఖచ్చితంగా నేను చంపేసి అదే ఎక్కువ కాంపిటీషన్ అనుకుని ట్రై చేస్తాను చెప్తాడు. అదే ఎందుకని మా వాళ్ళు అంటే ఈజీ కాదని చెప్పేసి మనం అయితే ఈజీ వాళ్ళని కొడుకుని వెళ్ళిపోతాం మన గ్యాంగ్ మొత్తం. కానీ అలా మనం అందరూ గెలిచేస్తూనే ఉంటాడు. నెక్స్ట్ గేమ్ ఏంటంటే క్విస్టిజం అనేది చాలా విచిత్రమైనది. కానీ అంటే ముందు ఎంత అలా గెలిచేస్తారని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఆనందాన్ని చూసుకుంటే వీళ్ళు చాలా పౌరులు వీళ్ళు డి క్లాస్ వాళ్ళని కొట్టేస్తారని చెప్పి చెప్తూ ఉంటే నేను నోమాన్ కూడా చూసి అసలు ఎలా చేస్తున్నారు క్యాచ్ అని చెప్పి చూస్తూ ఉంటాడు. మన చాకలి గురించి తెలిసిన విషయం కదా మనం విన్నింగ్ కూడా ఏం కష్టాన్ని పెట్టి మన వాళ్ళని ఎవరిని కొడతాను చెప్పేసి అలా వాళ్ళ మీద ఒక బౌంటీ అనేది స్టార్ట్ అయిపోయింది. 1 billion 2 billion అని చెప్పేసి అలా బౌంటీస్ అనేది స్టార్ట్ అయిపోయింది. దీనివల్ల చూసుకుంటే ఏంటంటే విచిత్రంగా ఆడుతుందని చెప్పేసి ఉంటాడు. తర్వాత మన తాతయ్య కూడా గమ్మ ప్రశాంతంగా కూర్చొని ఉంటారు. వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు పిల్లలు కూడా బాగానే ఫైట్ చేస్తున్నారు. నాకు తెలిసి లాస్ట్ దగ్గర వచ్చిన చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తుంటారు. ఇంకా లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అని చెప్పి స్టార్ట్ అవుతూ ఇంకా సరే అయితే నెక్స్ట్ గేమ్ మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా నువ్వు ఇలా చూస్తుంది వీళ్ళు అట్లా లక్తో గెలుస్తాను నాకేం అర్థం కావట్లేదు. అందరూ గెలిచి ఖచ్చితంగా సింహాన్ కూడా ఉంటాడు. ఖచ్చితంగా వదిలి వాళ్ళని ఓడిస్తా అని చెప్పి సింహాన్ కూడా పొనుకోని ట్రై చేస్తుంటాడు. సో నేను టాబ్లెట్ వేసుకోకపోతే అందరిని మర్చిపోతా అని చెప్పి అనుకుంటూ నేను టాబ్లెట్ తీసుకుని వెళ్తున్నాడు. పాప నేను వస్తానని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. లవర్ పేరు చెప్పుకుంటాడు. దాని తర్వాత డోలీగాడు అంతా చూసుకొని నేను ఇలాంటి ఎలా చేస్తాను నాకు అర్థం కావట్లేదు కానీ నువ్వు ఫ్రెండ్స్ నేను ఎలా గెలిపిస్తాను నాకు ఏం అర్థం కావట్లేదు. నేను నిజం చెప్పాను నేను అడిగే ఎలా చేయడం చెప్పేసి నేను కసినోలో చేస్తున్నప్పుడు నా వర్కర్స్ దగ్గర మాట్లాడుతూ నేను స్కూల్లోకి బులీని అని చెప్పేసి ఇంకా వాళ్ళతో ఫైట్ చేసేటప్పుడు నేను రాక్ పేపర్ చేసి ఆడతా అని చెప్పేసి నేనేం వేస్తాను చెప్పి నా పొజిషన్లో అది తెలుస్తుంది అని చెప్పి కూడా చెప్పాను. కానీ వాళ్ళు ఎవరు అర్థం చేసుకోలేదు. అలా నేను వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ఏం రాదు అది ఓడిపోతే మాత్రం వాళ్ళకి ఒక చెప్పండి డబ్బు తగులుతుంది అని చెప్పి చెప్తుంటాడు. ఇదంతా చైర్మన్ ఇదంతా వినేసి ఉంటాడు. వినేసి ఇదంతా చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా అలాగే నీ గేమ్స్ నాకు బాగా నచ్చి నీ గేమ్స్ మొత్తం నేను వాడుకోవాలనుకుంటున్నాను దానికోసం నీకు వెళ్ళాలని చెప్పి చెప్తుంటే అప్పుడు మన డోలీగాడు అయితే మిమ్మల్ని కొట్టేస్తున్నారని చెప్పేసి పడుకోవాలనుకుంటే అప్పుడు మన వైస్ చైర్మన్ గారు పడుకుని అంటాడు. సరే అయితే నువ్వు బాగా నచ్చక నువ్వు
ఓనర్ దగ్గరికి వెళ్ళిపో, స్ట్రైట్గా తన దగ్గరికి మీరు నా లెటర్ ఇచ్చి నువ్వు పెట్టి సెట్ చేసుకుంటా అని చెప్పేసి కదా. ఇంకా అలా మన డోలీ కడితే వచ్చేస్తున్నాడు మదర్ ఆఫ్ ఆల్ బ్యాడర్స్ ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇంకా అలాగే డోలీగడ్ తీసుకుని పోయి నువ్వు చేసిన గేమ్ వల్ల ఎంత మనీ ఇలా చూసుకొని చెప్పేసి డోలీ కూడా అందరం చూసి బాధపడుతూ ఉంటాడు. ఇంకా దానిలో అయితే నా లేడీస్ అండ్ జెంటిల్మెన్ నా ఫైనల్ రౌండ్ హ్యాస్ బీన్ క్యాచ్ ఇంకా చెప్పి చెప్తూ ఉంటే ఇంకా ఫైనల్ రౌండ్ అనేది వచ్చేసి ఉన్నది. అది క్వశ్చిజం అంటే ఏం లేదు, తనకు ఆడియన్స్ అందరూ ఒక క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. తను కంప్లీట్ చేస్తే అందరూ గెలుచుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. అదే క్వశ్చన్స్ అని చెప్తూ ఉంటాడు. అది మన టైంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఫస్ట్ నెంబర్ వచ్చేసి 49 MB. తను ఏంటంటే ఈ పక్కన నేను పొలం రాళ్ళు కొట్టా అని చెప్పేసి ఒకలా పొలం రాళ్ళు కొట్టాలా సరే కానీ అని చెప్పేసి తన పొలంని ఎలా కొడుతూ ఉంటాడు. ఇంకా అలాగా కొట్టేసి ఒకలా షాక్ అవుతూ ఉంటాడు. ప్లస్ అందరూ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతూ ఉంటాడు. తన పొలంని బయట తీసి అందరూ చూపించుంటాడు. ఇంకా తర్వాత జాగ్లీ గాంధీ చూసి ఎందుకు ఇంత దారుణంగా కూడా అని చెప్పేసి చెప్తుంటాడు. ఇదంటే ఇలాగే ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు మన ఛానల్ కూడా. ఇంకా అలాగే మనలో గెలవాలంటే మనకు క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. అలా మనం గెలుస్తుంటాం. గెలిచిన అంటే బయటికి వెళ్ళిపోతాడు. ఒకవేళ నువ్వు కానీ నువ్వు కానీ గెలిస్తే ఇంకా లోపల ఉండాలనుకుంటే నీకు ఇంకా ఎక్కువ క్వశ్చన్ ఇస్తూ ఉంటుంది. అలా నీ బౌండరీ కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగా మన వాళ్ళంటూ ఉండొచ్చు అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే దాని షాక్లో ఉంటాడు. ఇంటికి వెళ్ళట్లేదు, నాకు తెలిసి అందరికీ ఇది అది తెలుసు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత మన వాళ్ళు ఉన్నారు. ఇంకా మన వాళ్ళు వచ్చారు. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకో గేమ్ ఉంటుంది క్యాచ్ ద గాడ్, అది చాలా భయంకరమైందని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా తర్వాత వేసాక నెక్స్ట్ టైం మన వాళ్ళకి క్వశ్చన్ వస్తూ ఉంటుంది. మన దగ్గర ముస్లిం కొట్టమని చెప్తుంటుంది. కానీ మన జాగ్లీకి అది ఫస్ట్ అయితే ఆలోచిస్తుంటాడు. కానీ నెక్స్ట్ అయితే తను ఒక 10 మంది అమ్మాయిని రేపు చూసాను చెప్పి తెలిసిన వెంటనే కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. అని కొట్టిన ఎంటర్టైన్మెంట్ కూడా అని చెప్పేసి తను విజయం కొట్టుంటాడు. ఇంకా తర్వాత ఆడియన్స్ అందడు చాలా ఎంటర్టైన్మెంట్ కూడా అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా దాని అయితే మన వింజిన్ కానీ అయితే 3 minutes కూడా తన స్పేస్ని ఆపాలని చెప్పి చెప్పుంటాడు. అలా తను ప్రొటెక్ట్ చేసుకుంటాడు. డానా కానీ అయితే ఆ ప్రీజన్ చేసిన అయితే వర్టికల్ కొట్టమని ఉంటుంది, కొట్టుంటాడు. సారీ బాబాయ్ కొట్టిన అనవసరం సారీ అని చెప్పి అలా కొట్టలేదు గేమ్ కదా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అలాగా మన వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా జాగ్రత్త గారు ఇంకా మనకి వింజిన్ కూడా ఉంటాడు. ఇంకా వింజిన్ ఇంకా సూయి పడుకున్నది. ఇంకా మీరు కూడా తొందరగా వచ్చాయని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అదే మన పాప చెప్తున్నది నాకు ఫస్ట్ కూడా అయిపోయింది, నేను కూడా చేసేస్తానని చెప్పి చెప్తుంటే ఇంకా మన తేనెగా అనుకుంటాడు ఎట్లా జరుగుతుందని చెప్పి చెప్పేసి కదా నాకు ఫస్ట్ కూడా అయిపోయింది అని చెప్పి చెప్తుంటుంది. నీ క్వెస్ట్ ఏంటి అయినా అని చెప్పి చెప్తుంటే ఏం లేదు నార్మల్గా ఒకరిని కొట్టమని చెప్పాడు అని చెప్పి చెప్పేసి కదా ఆ క్వెస్ట్ చిన్న 42 అమ్మని చెప్పి తను మన పాప కోసం పడిపోయి అంటాడు. తనకి ఏదైనా కూడా చెప్తూ ఉంటాడు కదా కొరియన్లో. ఇంకా సరే నువ్వు కూడా అయిపోయింది కదా అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటాడు. ఇంకా దానితో అయితే మనపై ఫస్ట్ వాళ్ళని కొట్టమని చెప్పి ఉంటుంది. మన ఇద్దరికి ఫైట్ జరగమని చెప్పి ఉంటుంది. ఇంకా అలాగే ఇద్దరు ఫైట్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇద్దరు కుక్కను కొట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు చేసి నాకు స్క్రీమ్ అని చెప్పేసి కొడుతుంటే తను చెప్తుంటే నేను గివ్ అప్ ఇచ్చేస్తాను చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోతుంటాడు. తను ఏంటంటే ఫైట్ చేయాలి కానీ మనది అయిపోయిన క్వెస్ట్ ఎట్ట గెలవాలి కాబట్టి ఇంకా తను గెలిచేసి ఉంటాడు. తక్కువ క్వెస్ట్ అయిపోయి ఉంటుంది. తను ఎంత గెలిచేస్తున్నాడు ఆల్రెడీ కాబట్టి తను ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. తను నెక్స్ట్ ఈ పవర్ మోటార్ నెక్స్ట్ గేమ్ కోసం పెట్టుకుని ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇంకా ప్రెజెంటేషన్ ఉంటుంది. అది ఎందుకు మనకు తెలియదు. సరే నేను వెళ్ళిపోతున్నా కానీ అని చెప్పేసి నువ్వు కూడా రా అని చెప్పి చెప్తుంటే ఇంకా వెళ్ళిపోయిన తర్వాత సో ఎక్కడ నువ్వు అని చెప్పేసి నేను రాలేదు ఇంకా నాకు క్వెస్ట్ కాలేదు అని చెప్పి నాకు చెప్తుంటుంది. తన క్వెస్ట్ కాకుండా ఉంటే ఎవరైనా కూడా ఇక్కడ ఉంటాడు కాబట్టి తను కూడా డిస్క్వాలిఫై ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తుంటుంది. ఇంకా దాన్ని చూసుకొని తను అయిపోయి చూసి పాటు నేను వస్తాను చెప్పి తను వెళ్తూ ఉంటాడు. కానీ అక్కడ మన డ్యాన్స్ అయితే ఆపేస్తూ ఉంటాడు. తను ఖచ్చితంగా దాన్ని కాపాడడానికి ట్రై చేస్తాడు దానికి. కానీ తను కష్టపడాలని చెప్పి తన క్వశ్చన్ అంటే తన్ని ముగ్గురు అబ్బాయిలు రేప్ చేస్తారు. అదే అప్పుడు మన ప్రెజెంటేషన్ వచ్చి కాపాడని చెప్పి ట్రై చేస్తుంటే అదేంటంటే మనోడికి రిక్వెస్ట్ అది ఈ పిల్లలు రేపు చేయమని. దాన్ని చూసుకుని కానీ వేరే నీకు దొరికింది ఈ ఎంజాయ్ చేయి పండుగ అని చెప్తుంటుంది. అండ్ మన పాప అయితే సరే పాప చిన్నగానే చేస్తాను నొప్పి ఏమి ఉండదు జస్ట్ ఎంజాయ్ చేయి అయిపోతే మనం పట్టుకుని ట్రై చేస్తుంటుంది. అప్పుడు ఒక రాడ్ అయితే ఒక మొహం మీద తగ్గుంటుంది. అది మన వెరం కూడా వచ్చేసి వాడితో సాగుడుతుంటాడు. వెరా నువ్వు దేనికి వచ్చానా అని చెప్పి అడుస్తుంటే నేను దేనికి వచ్చానా నేను కాపాడుతా అని చెప్పి నేను ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పి నేను మారిచ్చాను ఖచ్చితంగా నేను కాపాడుతా అని చెప్పి చెప్తుంటే ఓహో నువ్వు ఒక వెరన్వే నువ్వు ఇన్ని రోజులు ఫైట్ చేస్తావు ఇన్ని సంవత్సరాలు ఇన్ని మ్యాచ్లు గెలిచావా అది ప్రీజింగ్ నేషన్లో ఒకరికి ఒక లెక్క ప్రకారం అని చెప్పి చెప్తుంటే అయినా వెరన్ నాకేం చేయాల్సిన అవసరం నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్తుంటే నేను ప్రొటెక్ట్ చేస్తాను చెప్పి మాట ఇచ్చాను నేను ఆ మాట మీదే ఉంటాను అని చెప్తూ నేను ఇప్పుడు నేను 145 days నుంచి ఆ మాట ఇచ్చి అవుతుందని చెప్పి చెప్తుంటే ఒక మ్యాన్ ఎప్పుడు మాట చెప్తుంటే 3 years and 2 months అండూర్లో ఉన్నాడు. మనైతే మనం చెప్పారు కదా అదే మనం మేనేజర్కి తను అంటే కూడా నేను కాపాలని చెప్పి నీకు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాడితో కోసం నేను ఇంకా పవర్ఫుల్ అవుతా అని చెప్పి చెప్పుంటాడు. అలా మనం అయితే మన పాప కోసం అయితే అంటాడు. తనకి ఇంటర్నెట్గా ప్రపోజ్ చేస్తుంటాడు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరు మాట ఉంటాడు రౌండ్లో ఇంక ఇద్దరు ఫైట్ చేస్తాను కూడా రెడీ అవుతూ ఉంటాడు. మన ప్రెజెంటేషన్ తారైతే సరే అయితే మీలో కెమిస్ట్రీ నాకు బాగా నచ్చింది బట్ మీ కెమిస్ట్రీ పక్కన పెట్టండి అని చెప్పి చెప్తుంటాడు. నేను ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తాను నేను ఎప్పుడు నా మాట వదులుకోని అని చెప్పి చెప్తూ ఉంటాడు. తనకు అప్పుడు స్టార్టింగ్లో నేను ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పి ఇప్పటికే మాట ఇంకా ఉందని చెప్పి చెప్తూ ఇంకా ఫ్రెండ్ అయితే సరే ఆరా ముసలి పడతాం మనతో ఫైట్ చేద్దాం అలా అని చెప్పేసి కదా ఇంకిద్దరు రెడీ అయిపోతుంటారు ఫైట్ చేసేదానికి.
ఇంక తర్వాత సీన్ కట్ అయిపోయి మనకు ఒక ఐలాండ్లో చూపిస్తుంటాడు. అది మన మేనేజర్కి అయితే ఒక నెల రోజులు నీకు ట్రైనింగ్ అనేది ఇస్తాను. ఆ ట్రైనింగ్ ఏం లేదు, నన్ను సాగొడతామే రేపు చెప్పేసి నేను సాగొడతా అని చెప్పేసి నన్ను కొడతా ఎన్ని కొడతారు భయ అని చెప్పేసి కదా. ఇంక మన మేనేజర్కి మీద దిగేసిన తర్వాత ఫైట్ చేసినానికి అలా నీకేం చేస్తుందంటే నువ్వు ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు ఖచ్చితంగా ఈ ఫైట్స్తో నువ్వు ఖచ్చితంగా మనిషిని సాగొట్టచ్చు. ఇంకా లేదు నువ్వు ఖచ్చితంగా అడాప్ట్ అవుతావు, ఎవరితో ఫైట్ చేయాలి అలా ఫైట్ చేయని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూసుకుంటే మన ఎవరైనా అయితే ఫైట్ చేస్తుంటారు. ఇంకా నేను చూసుకుంటే ఓ మ్యాన్ ఇది మేనేజర్ గేమ్ కదా, నేను మేనేజర్ గేమ్ టైప్ ఉన్నా అని చెప్పి చెప్తుంటే మేనేజర్ గేమ్ ట్రైనింగ్ ఇస్తానని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా తనకు ఒక స్ట్రాంగ్ అయ్యాడు అప్పటికి ఇప్పటికీ అని చెప్పి చెప్తుంటాడు. అంటే మేనేజర్ గేమ్ ట్రైనింగ్ ఇస్తానని చెప్తుంటే అయినా తను ప్రీ జనరేషన్ ఉంటే ఒకవేళ నోడొచ్చి ఉండేవాడు, కానీ తను ప్రీ జనరేషన్లో ఉండేవాడు కాదు కదా అని చెప్పి చెప్తుంటాడు. కానీ మనం ఓడి చూసానని చెప్పి అనుకుంటూ ఫ్రెండ్ అట్ట అయిపోయింది ఇంకా వెళ్ళిపోదాం కానీ అని చెప్పేసి వెళ్తుంటే ఇంక మా వెనక గమ్ము తిరిగి వెళ్ళిపోతుంటే నా బ్యాగ్ చాలా నొప్పిగా ఉంది, నువ్వు చాలా గట్టిగా కొట్టేపిల్లడా అని చెప్పి చెప్తుంటే సరే అది అసలు ఏమైంది ఇప్పుడు నేను చూపిస్తాను అని చెప్పేసి తను పొలి చూపించుంటాడు. బంగారం తను ప్రీ జనరేషన్ కదా ఎంత సంపాదించుంటారులే. అప్పుడు తను డిస్టైజ్ చేసినాక తను కళ్ళతో అక్కడ చేసి ఉంటాడు. స్టైల్ కొన్ని కొట్టేసా కదా వాళ్ళకి పంచి కూడా కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అలా వేరే కాడికి ఏం కాకుండా కొనిస్తూ ఉంటాడు. ఇక్కడికి మన ఫిష్ జనరేషన్ గ్యాబుల్ కిమ్ చూపిస్తుంటాడు. గ్యాబుల్ కిమ్ ఏంటంటే సార్ నేను ఎలా స్ట్రాంగ్ అవ్వాలి సార్, నేను ఎంతమంది నడిస్తే నేను ఎంత స్ట్రాంగ్ అవుతాను, నా పేరు నేను పెంచుకోవాలని చెప్తే ఒక 1000 మంది నడిచాలా 2000 మంది నడిచాలని చెప్తే నువ్వు ఎంతమంది నడిస్తావు కాదు పిల్లడా, నువ్వు ఎంతలా ఉన్న ఫైట్ చేసాను కూడా కాదు, నువ్వు ఎంత స్ట్రాంగ్ అని దాని మీద కూడా ప్రపంచం నేను చూస్తుంది అని చెప్పేసా కదా. నువ్వు అలాంటి ఫైట్లు అయితే మా పీజన్ జనరేషన్లో చాలామంది చేశారు కానీ ఎట్లా ఏం చేయాలని చెప్పి చెప్తుంటే అవును నిజం చెప్పాలంటే ఆల్మైటీ బాయ్నా అంతా అన్ని ఫైట్ అనేది నేను ఎప్పుడో వచ్చినప్పుడు అప్పుడే ఆడేసుకున్నాను. కాబట్టి తన పక్కన చూస్తుంది తను ఒక ప్రీ జనరేషన్ ఉంటే తనకి తెలిసి ఉండేది ఈ బాధ ఏంటని చెప్పి చెప్తూ ఉంటాడు. అలా వెరంగానైతే కుక్కను కొడుతూ ఉంటాడు ఆ ముసలోడైతే ఆ ప్రీ జనరేషన్ ఇంకా దానికి అయితే వెరంగాడి చెప్తే మన టామ్లీ గారు చెప్తుంటాడు ఒకవేళ నువ్వు గెలిచినా కానీ నువ్వైతే ఒకప్పుడు కానీ నేను చాలా స్ట్రాంగ్ అయ్యాడు. కాబట్టి ప్రీ జనరేషన్ ఒక ఫస్ట్ సెకండ్ జనరేషన్ ఫైట్ చేయండి అసలు మ్యాచే కాదని చెప్పి చెప్తూ అలా వెరంగాడి అయితే గోడ కట్టి కొట్టేసా కదా తను స్టడీ పోయి గోడ పోయి అతుక్కుపోయి ఉంటాడు. అప్పుడు మన వెరంగాడికి తన మాస్టర్ అయినా మన మేనేజర్కి చెప్పిన టెక్నిక్స్ అనేవి అప్పుడే అతనికి స్ట్రైక్ అయిపోయి ఉంటుంది. మన పాప అయితే ప్యాంట్ తీసుకుని కొడుతూ ఉంటుంది. సరే పాప నీకు చిన్నగా చేస్తాను, నీ బట్టలు చిన్నగా తీస్తూ ఉంటాను, నేను నన్ను చిన్నగా చూస్తాను నేను అని చెప్పేసి తన బట్టలు చింపాలని చెప్పేసి తన చేయిని తన సంగతికి తీసుకుని పోతూ అలా తన వాటిని చింపుతూ పోతూ ఉంటాడు. అప్పుడు మనం వెరంగా చేసి దాని మీద టెక్నిక్ యూజ్ చేస్తూ ఉండి కొడుతుంటుంది. అంటే మేనేజర్కి కిమ్ టెక్నిక్సే అవన్నీ యూజ్ చేస్తుండే సగల తను చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఎలా ఫైట్ చేస్తున్నాడు అని చెప్పంటే అప్పుడు మనకి ఈ సీన్ కట్టిపోయి మన మేనేజర్ కిమ్ని చూపిస్తూ ఉంటాడు. మన మేనేజర్ కిమ్ చెప్తూ ఉంటాడు వెరన్ నువ్వు చాలా స్ట్రాంగ్ అవ్వాలి, నీకు నేర్పించిన టెక్నిక్స్ అన్ని చాలా బాగా పనిచేస్తాయి, నీకు నువ్వు ఇంకా చాలా పవర్ఫుల్గా అవ్వగలవు నువ్వు అని చెప్పి చెప్తూ ఇంకా నీకు ఎటువంటి లిమిట్స్ లేకుండా అతను పుష్ చేయగలవు అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దాని దాన్ని పెట్టేసి ఇంకా వెళ్తుంటాడు నువ్వు జాబ్కి వెళ్ళాలని టైం ఏంటని చెప్పేసి ఇంకా వెరంగా ఇంకా పవర్ఫుల్ అవ్వాలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా వెరంగా నేను నేర్పించిన టెక్నిక్స్ అని బేసిక్ లెవెల్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మనోడైతే చాలా కష్టపడి చెప్పి 4 రోజుల్లో నాతో ఒక బాగానే ఫైట్ చేస్తాను చెప్పేసి మనది ఒకే అటాక్లో ముసలో అనేది పక్కన పడేసాను అంటాడు. ఇంకా దొరికినట్టుగా తనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. తను మేనేజర్ కింద దగ్గర నేర్చుకున్న పెట్టి టెక్నిక్స్ అనేది బాగానే పనికి వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. మనోడైతే తను ఖచ్చితంగా మేనేజర్ కింద ఎలా అయితే ఇక్కడ ఫైట్ చేస్తాడో సేమ్ అలాగే తను పనిచేస్తుంటే టచ్ చేస్తూ అలా మేనేజర్ కింద యూజ్ చేసిన పెట్టి టెక్నిక్ తన మీద యూజ్ చేస్తుంటాడు. అప్పుడు తను ఎగురుకుంటూ వస్తుంటే అప్పుడు మనోడైతే మేనేజర్ కింద టెక్నిక్ అనేది ఒకటి యూజ్ చేస్తుంటాడు. దాని చూసి మనోడు కూడా షాక్ అయిపోయి అంటాడు అదే సీకోటి యూజ్ చేసేది కదా అది కొత్తగా నేర్చుకుంటాను కాబట్టి తన రేంజ్ అనేది 3 మీటర్స్ మాత్రమే అది సరిపోద్ది సాగు కొట్టేసి ఉంటాడు ముసలోని అయితే. ముసలోడికి అయితే అసలు ఏం అర్థం జట్ట కొట్టాడు అప్పులాడా అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా అలాగా మనోడైతే అప్పుడు మన వ్యాన్ పాపు వచ్చేసింది సూయి పరుగు వచ్చేసింది కాబట్టి చాలా థ్యాంక్స్ అని చెప్తుంటే ఎప్పుడు నా మాట ఇది ఉంటాను చెప్పేసి అలా ఇక్కడ వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు డిస్క్వాలిఫై చేయబాక నీ వల్ల బాగా నచ్చని చెప్తుంది. ఇక్కడ నాకు ఒక మనిషి ప్రొడక్టర్ అని చెప్పి చెప్తూ అదే మన సిహోన్ ఇంకా సిహోన్ అయితే తన డార్లింగ్ పేరు చెప్పుకుంటూ వస్తుంటాడు. అది తన బిగ్ డీల్ అని పాప పేరు. ఇంకప్పుడు మనకి సీన్ కట్ అవుతుంది. తను ప్రీ జనరేషన్లో తీసుకుపోతూ ఉంటాడు. ప్రీ జనరేషన్లో మన తాతని ఎవడో కొట్టేసి ఉంటాడు, అది ఎవడో కాదు తను ఎవడో మనకి ఎలైట్ ఉంటాడు తన పేరు. ఇలా తను సాగు కొట్టేసి అవన్నీ తను చూసి వచ్చి జేమ్స్ లాగా ఉన్నాడు సెల్ పక్కన పెట్టింది. ఇంకేదైతే కొట్టేసి ఉంటాడు ఆయన గ్యావెల్కి ఇంటికి ఏమైనా పడుతుంది మన క్రూలో ఏం చేస్తాను నాకు నచ్చట్లేదు అది నువ్వు దేని పని పొట్టుం కల్లి ఈ ప్రపంచంలో వదిలేసి వెళ్ళిపోదు, ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపో, ఇంకా సగం నాకు కనపడ్డా అంటే నేనే చంపేస్తాను ఇప్పుడు నేను చేస్తే అవకాశం ఇస్తానని చెప్పి చెప్పేస్తుంటాడు. అలాగే మనం కూడా కొట్టించుకేసుకున్నట్టు ఇంకా అలాగా వాళ్ళు చేసేసారు కదా వాళ్ళు డిస్క్వాలిఫై చేయమని చెప్పి చెప్పేశారు కదా ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఎందుకంటే మొదలు చేసిన ఫైట్లు అట్టున్నాయి కాబట్టి ఇంకా అలాగే ఆడియన్స్ అన్నాడు వాళ్ళు డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం లేదని చెప్తుంటాడు. ఇంకా అలాగా మనందరూ వెళ్ళిపోతుంది. ఇంకా తేలగాడు బయటకు వచ్చేసి అమ్మయ్య ఎటు డిస్క్వాలిఫై అవ్వాలి ఎందుకంటే ఆడియన్స్ కూడా మొన్న మీదే ఉన్నాడని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఒక ఆడియన్స్ అందడు కానీ బాగా ఎవరు ఆడే అని పిల్లడా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. బిడ్డ రొమాన్స్ అనేది చాలా బాగుందని చెప్పి చెప్తుంటే మన పాప కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇంకా 98 నాకు డిస్క్వాలిఫై అని చెప్పి చెప్తూ తను క్వాలిఫై అని చెప్పి చెప్తుంటాడు. అలా నెక్స్ట్ ఏంటంటే
1 వర్సెస్ 1 ఏంది నీకు అర్థం కావట్లేదు, అంటే రొమాంటిక్ గర్ల్స్ కదా అని చెప్పి జాక్లీ గారు చెప్తూ ఉంటాడు. సరే పక్కన పెట్టింది. ఇక్కడ చూసుకుని తినే అక్కడికి వెళ్ళట్లేదండి. సరే మాట్లాడేసి వస్తాను, తను ఇక్కడ ఆగిపోయాడని చెప్పేసి తన దగ్గర మాట్లాడిన కలిసి ఉంటే తను ఒకే పనిలో డానియల్ గారిని కొట్టుంటాడు. దాన్ని చూసుకుని డానియల్ గారు అంటూ ఉంటాడు, సెకండ్ రౌండ్ అంతే, లాస్ట్ రౌండ్కి ముందు ఇక్కడ ఫైట్ అనేది జరగబోతుంది. అందరు ప్రతిసారి సర్కస్లో ఎవరు గెలవలేదు, బికాస్ సర్కస్కి ఒకే ఒక విన్నర్ అనే ఉండేవాడు. తను గెలవాలన్నా ఎప్పుడు సర్కస్ విన్నర్ని డిసైడ్ చేస్తుంది, మీరు ఎప్పుడు డిసైడ్ చేసుకోలేడు ఎవరు గెలవాలని చెప్పేసి ఇప్పుడు చెప్తుంటాడు. మన డానియల్ గారికి అర్థమైపోయి ఉంటుంది, తను ఎప్పుడో నుంచి సర్కస్లో పని చేస్తున్నా అని చెప్పి. తను కూడా ఒక ఎగ్జిక్యూటివ్ అంటాడు, కానీ తను ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాదు, తను వైస్ చైర్మన్ అంటాడు అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే ఏమైనా కొడుతూ ఉంటే సగల దాని గురించి మన సగలికి అయితే వచ్చేస్తుంటాడు ఫైట్ చేసిన దానికి. ఇంకా వీళ్ళైతే ఫైట్ చేద్దామని స్టార్ట్ చేశారని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటాడు. రెడీ అంత ఫైట్ చేద్దాం అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా సగలి అయితే ఫైట్ చేయాలని ట్రై చేస్తున్నాను కానీ తన కష్టంగా ఉంటుంది, ఎందుకంటే తను పెట్టి అటాక్స్ ట్రై చేస్తున్నాను. తను కూడా ఒక బాక్సర్, కానీ తను ఇక్కడ వర్క్ తన ఫ్రాన్స్లో అదే తన జపాన్లో బాక్సర్ అని చెప్పి చెప్తుంటాడు. తను కూడా చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మనవాడు కూడా చెవుని కుక్కని కొట్టుకుంటూ ఇద్దరు చెప్తుంటాడు. అక్కడికి మన ఎవరు ఒక్కడి నుంచి వాడు ట్యాంక్ అని చెప్పి చెప్తూ ఉంటాడు, అరిగట్ అని చెప్పేసి. అది ఎవరా కాదు, అది డైమండ్ అదనమాట పేరు. డైమండ్ అక్కడ ఉంటాడు. తను కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని అక్కడ పెట్టేసి అలా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాని చూసి మనం డైమండ్ కొడితే మీ అందరు పని అయిపోయింది, ఎక్కడ కొట్టేస్తాం మిమ్మల్ని అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాంతో అయితే సరే అయితే మీరు నాతో ఫైట్ చేయాలనుకున్నాం కదా, నాతో ఫైట్ చేయండి, మిమ్మల్ని కుక్కని కొడతాను, మీరు దేనికి పనికి రాకుండా ఉంటారని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దాంతో అయితే వీళ్ళందరూ చూసి ఇప్పుడు ఎలా ఫైట్ చేయాలని చెప్పి అనుకుంటాడు. సరే పిల్లడు ఫస్ట్ నీతో స్టార్ట్ చేస్తుంది, అటు ఫైట్ నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా లేకంటే అయిపోయింది మన పని అయిపోయిందని చెప్పి అనుకుంటా ఉంటే అప్పుడే సరే అయితే ప్లీజ్ నేను మీతో పాటు ఉన్నాను, నన్ను కూడా మీతో పాటు జాయిన్ చేసుకొని చెప్పేసి మనం వచ్చేసి ఉంటాడు. నాకు అంత ఏం నచ్చట్లేదు, నాకు అప్పుడు నన్ను మీతో పాటు నన్ను ఉంచుకొని చెప్పేసి మనం వింజిన్ కూడా వచ్చేసి ఉంటాడు. సరే ఇప్పుడు కళలో కూడా ఎక్కడ కొట్టిస్తుంది, నాకు ఈ కళ నచ్చలేదని చెప్పి చెప్తుంటాడు. అలా కళాద్దాలు ఎగిరిపోయారు కదా. వింజి మన కళ్ళని చూసి, ఓ మరీ ఇంత విచిత్రంగా ఉన్నాయి నీ కళ్ళు, అయినా నీకేందా 2 కళ్ళు ఉన్నాయా ఒకే దాంట్లో అని చెప్పేసి తను ఈ ప్రొఫైల్ అని దింపేరు నాకు తిరగట్లేదు, సారీ గైస్. ఆ డిసీజ్ అని ఉన్నది, ఆ మనిషికి 2 కళ్ళు ఉంటాయి, అది కళ్ళలోనే 2 పీపాలు అని ఉంటుంది. తను చూసి అయ్యి నువ్వు ఒక మాస్టర్ రా చట్నాలా అని చెప్పేసి కదా. తను చూసి ఆడియన్స్ కూడా భయపడుతూ ఉంటాడు. దాంట్లో అయితే వింజింగ్ గురించి తనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మన చైర్మన్ గారికి, తనకి అలాంటి డిసీజ్ ఒకటి ఉందని చెప్పేసి. ఇంకలిగే తనకి ఏంటంటే తను ఒక ర్యాంక్ లెవెల్ ఉంటారు. తను కానీ స్పెచ్ చేసుకుంటే తను ఒక డీ లెవెల్. ఒకవేళ కానీ వింజింగ్ కానీ స్పెచ్ కానీ టీచర్స్ కానీ ఉంటే తన ప్రైమ్లో కానీ మళ్ళీ తిరిగి కానీ తను వచ్చి ఉంటే తను చాలా స్ట్రాంగ్ పెట్టని చెప్పి చెప్తుంటాడు. ఒకవేళ తను చాలా స్ట్రాంగ్ ఉంటాడు, నువ్వు నా స్పెచ్ తీసేసావు చట్నా కూడా కానీ భీమని నడుస్తుంటాడు. తను ఒక డీ చూసి ఎస్ ర్యాంక్ తను పెట్టినని చెప్పి చెప్తుంటాడు. తను చాలా స్ట్రాంగ్ పెట్టని చెప్పి తన కాంపాక్ట్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ర్యాంకర్ ప్రైస్గా చెప్తుంటాడు. చట్నా కూడా నా స్పెచ్ తీసి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు, కప్పుడు మిమ్మల్ని ఎట్లా సాగుపడిపోతున్నాను, నీకు చావు అనేది ఏంటో నేను చూపిస్తాను, ఇంకా అలాగే నేను ఖచ్చితంగా సాగుపడతాను, నా అనవసరంగా నా స్పెచ్ని తగ్గను అని చెప్పి చెప్తుంటాడు. మన వింజింగ్ అయితే ఒక మనిషి అవుతుంది, ఏమైనా తిన్నావా లేదు కదా, నీరోజు అంటే నేను తినబోతున్నాను నేను అని చెప్పేసి మన వింజింగ్ చెప్తూ ఉంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది. నాకు తెలుసు నేను ఒక క్విక్ హ్యాంగర్లో ఎపిసోడ్ అనేది ఎండ్ చేస్తాను చెప్పి, బట్ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా తొందరగా తీసుకురావాలనుకుంటున్నాను. వెనస్డే ఆర్ ఫ్రైడే తొందరలో తీసుకుని వచ్చేస్తాను. వెనస్డే కానీ ఫ్రైడే కానీ నేను నెక్స్ట్ ఎపిసోడ్ అనేది ఖచ్చితంగా తీసుకుని వస్తాను. ఇంకా అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా అలా పెట్టుకోండి. ఇంకా అలాగే మీరు దీనికి కామెంట్లో నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు కావాలని చెప్పి పెడితే నేను తొందరగా తీసుకుని వస్తాను. ఇంకా నాకు కానీ నేను వెనస్డే లోపల తీసుకుని ట్రై చేస్తున్నాను. ఓకేనా, వర్కింగ్లో ఉంది, అది కూడా అయిపోవచ్చింది. ఇంకొక కేసు బై సీ యూ టుమారో. మా వెళ్ళి కలుద్దాం, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకేనా.